హాయ్ అండి. వెల్కమ్. గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ పీసీఓడి అండ్ పీసీఓఎస్. ఈ రెండిట్లో ఉండే డిఫరెన్సెస్ ఏంటి? ఈ పీసీఓడి అండ్ పీసీఓఎస్ అనే రావడానికి గల కారణాలు ఏంటి? రూట్ కాజ్ ఏంటి? అండ్ హౌ వీ కెన్ రివర్స్ ఇట్? దాన్ని ఎలా మనం రివర్స్ చేసుకొని హ్యాపీ హెల్తీ లైఫ్ లీడ్ చేయొచ్చు? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మీరు చూస్తే చాలా ఇంటర్వ్యూస్‌లో ఈవెన్ సెలబ్రిటీస్ ఆల్సో టెల్లింగ్ దట్ దే ఆర్ హ్యావింగ్ పీసీఓడి, పీసీఓఎస్ ఇష్యూస్, హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి కూడా. అంటే ఉమెన్ లైఫ్‌లో పీసీఓడి, పీసీఓఎస్ అనేది ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో ప్రెజెంట్ లైఫ్ స్టైల్, స్ట్రెస్, స్లీపు, తర్వాత మెనీ లైక్ అంటే పారామీటర్స్ చూసుకుంటే అన్నీ కూడా హెల్త్‌కి అడ్వర్స్‌గా ఎక్కువగా ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ ఉమెన్ సఫరింగ్ విత్ పీసీఓడి అనేది కామన్‌గా అయిపోయింది. ఒకప్పుడు మనం ఈ పీసీఓడి, పీసీఓఎస్ అనే సమస్య చాలా రేర్ కండిషన్‌గా చూసేవాళ్ళనమాట. అంటే అంటే మీ అంటే పిల్లలు అవ్వలేదు అనేది అవ్వకపోవడము, లేదా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, లేదా పీసీఓడి, పీసీఓఎస్ ఏదైనా రిలేటెడ్ టు ఓవరీస్, రిలేటెడ్ టు యూటరస్, ఈ ఇష్యూ అనేది కేవలం అంటే ఔట్ ఆఫ్ ఒక 1000 పీపుల్‌లో ఒక 5, 10 పీపుల్‌కి మాత్రమే చూసేవాళ్ళు. ప్రెజెంట్‌గా ఎట్లా ఉంది అంటే ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ 60% ఉంది. అంటే ఆల్‌మోస్ట్ ఒక 12, 13 ఇయర్స్ మొదలుకొని 45 ఇయర్స్ అంటే మెనోపాజ్ వచ్చేదాకా ఆహ్, వాళ్ళకి మొదటి పీరియడ్ వచ్చిన దగ్గర నుంచి ఇర్రెగ్యులర్ గానే ఉంటుంది. అది 45 ఇయర్స్ దాకా డిఫరెంట్ స్టేజెస్‌లో డిఫరెంట్ రకాలుగా వుమెన్‌ని సఫర్ చేస్తూ ఉంటుంది. సో, దీని గురించి అవగాహన లేకపోవడం ఒక కారణం అయితే, నెగ్లిజెన్సీ కావచ్చు, లేదా మనం కెరియర్‌లో ఎదుగుతున్నప్పుడు టైం పెట్టకపోవడము, హెల్త్ అంటే ఆహ్, యాహ్! కెన్ యూ స్పీక్ టాక్ ఇన్ ఇంగ్లీష్ యాస్ వెల్? ష్యూర్. అశ్విని రాజా గారు. షూర్. సో, తెలుగు సెషన్ ఇది యాక్చువల్‌గా. సో, దట్ ఈస్ ద రీజన్ ఐయామ్ టాకింగ్ ఇన్ తెలుగు. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మీకు అర్థం కాకపోతే, ఇఫ్ యూ ఆర్ నాట్ అండర్‌స్టాండింగ్ ఇన్ తెలుగు, నో ఇష్యూ. ఐ విల్ హావ్ వన్ మోర్ సెషన్ ఆన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో వీ కెన్ గివ్ యూ ఎ టైమ్ ఫర్ యువర్ పర్సనల్ ఇష్యూ అబౌట్ వీ కెన్ గివ్ యూ వన్ కన్సల్టేషన్ సో దట్ వీ కెన్ డిస్కస్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. నో ఇష్యూ. ఓకే. సో, థాంక్ యూ. ఆహ్, అండ్ సో ఇది చాలా మందికి ఇట్లా సఫర్ చేస్తూ అండ్ ఇప్పుడు చూస్తే మీరు ఇన్‌ఫర్టిలిటీ అనేది కూడా చాలా పీక్ లెవెల్‌లో ఉంటుందన్నమాట. అంటే ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూ అనేది ఇండియాలో విపరీతంగా పెరుగుతా ఉంది. సో దీనికి గత కొన్ని సంవత్సరాలుగా వి ఆర్ ఫైండింగ్ సమ్ సొల్యూషన్స్. అంటే ఈ పీసీఓడి, పీసీఓఎస్‌ని డిసీజ్ లాగా అనుకోని చాలా మంది ఎలా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారంటే పీసీఓడి, పీసీఓఎస్ అనంగానే దిస్ ఈజ్ లైక్ ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ అనుకోని దీనికి చాలా మెడికేషన్ వాడడము, అక్కడ నుంచి దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఫేస్ చేయడం అనేది చేస్తూ ఉన్నారు. సో అది అలా జరగకూడదు. అలా కాకుండా ఈ పీసీఓడి, పీసీఓఎస్‌కి మీరు ఏ డాక్టర్‌ని అడిగినా, మీరు గైనకాలజిస్ట్‌ని అడిగినా, లేకపోతే ఏదైనా జనరల్ సర్జన్ అడిగినా, ఒక ఒక లైక్ హెల్త్ ఎక్స్‌పర్ట్‌ని ఎవరిని అడిగినా వాళ్ళందరూ చెప్పే ఒకే ఒక్క కామన్ మాట ఏంటంటే పీసీఓడి, పీసీఓఎస్ అనేది డిసీజ్ కాదు. దిస్ ఈజ్ ఏ డిజార్డర్. దీనికి మనం చేయాల్సిన పనేంటంటే, మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్, ఫుడ్‌లో కరెక్షన్స్, మంచి ప్రాపర్ బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ వచ్చేలాగా ఫుడ్‌ని కరెక్ట్ చేసుకోగలిగితే, వి కెన్ వి కెన్ రివర్స్ ఇట్ అనేది అందరూ చెప్తున్న మాట. బట్ సమస్య ఎక్కడొస్తుందంటే, ఏమి మార్చుకోవాలి? ఎందుకంటే పీసీఓడి, పీసీఓఎస్ అనేది కామన్. అందరికీ కామన్ కాదు. ఇప్పుడు ఇద్దరు వుమెన్ పీసీఓడి, పీసీఓఎస్ ఉండే వాళ్ళలో సేమ్ సింప్టమ్స్ ఉండవు. సేమ్ కాంప్లికేషన్స్ ఉండవు. సేమ్ కాదు. సేమ్ మెడికేషన్ ఇస్తే సరిపోదు. లేదా సేమ్ సేమ్ ఫుడ్ తింటే సరిపోదు. వి హావ్ టు డిఫరెన్షియేట్ ఎందుకంటే వాళ్ళ బాడీ టైప్‌ని బట్టి, వాళ్ళకుండే స్ట్రెస్, స్లీప్, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, దాన్ని బట్టి ఒక డైట్ డిజైన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందరూ ఏం చేస్తారంటే యూట్యూబుల్లోనో, లేకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లోనో పీసీఓడీకి ఆహ్, ఈ ఈ ఈ కషాయం తాగితే తగ్గిపోతది. ఈ డ్రింక్ తాగితే తగ్గిపోతది. లేదా ఇట్లా చాలా రకాల ట్రిప్స్ వస్తుంటాయి. అవన్నీ నిజమే. దాంట్లో తప్పేమీ లేదు. అవన్నీ కూడా వర్క్ అవుతాయి. బట్ అది మీ కేస్‌లో ఎలా వర్క్ అవుతుందనేది చాలా మంది చెప్పలేరు. ఎందుకంటే యూ హావ్ టు గెట్ సమ్ నాలెడ్జ్ దాని మీద. సో, ఆ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడానికే ఈ సెషన్ మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో, లెట్స్ బిగిన్ ది సెషన్ అండ్ ఐ విల్ షేర్ మై ప్రెజెంటేషన్ హియర్. అండ్ ఈ ప్రెజెంటేషన్ షేర్ చేస్తూ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఏదైనా డౌట్స్ ఉంటే ప్రెజెంటేషన్‌లో యూ కెన్ ఆస్క్ మీ లేటర్. అంటే లైక్
Yeah, I think నా స్క్రీన్ విజిబుల్ ఉంది అనుకుంటున్నాను. ఎనీబడీ కెన్ యూ ఆన్సర్ మీ? చాట్ బాక్స్ లో పెట్టండి. స్క్రీన్ విజిబుల్ ఉంటే ఓకే అని పెట్టండి. ఎనీబడీ? ఎస్ సార్, విజిబుల్. యా. థ్యాంక్ యూ అశ్విని గారు. Yeah. Bye. Right. So PCOD, PCOS, just a second, and ఈ రెండింటికి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ గురించి కూడా నేను ఈ ప్రెజెంటేషన్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీస్ ఆర్ ది సిమ్టమ్స్. అంటే మనం PCOS లో చాలా మంది చూసేది ఏంటంటే ఫ్రీక్వెంట్ సిక్నెస్ అనేది ఉంటుంది PCOS, PCOD లో. అండ్ హెయిర్ ఫాల్ విపరీతంగా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఉండకపోవచ్చు కొంత. అదే చెప్పాను, కామన్ సిమ్టమ్స్ ఎవరికి ఉండవు. నేను చెప్పిన కొన్ని సిమ్టమ్స్ లో కొన్ని ఉండవచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. అండ్ అబ్డామినల్ పెయిన్ కావచ్చు, ఫెటీక్ కావచ్చు, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, యాంగ్జైటీ. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో విపరీతంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే యాక్నే, పింపుల్ అండ్ అన్వాంటెడ్ హెయిర్, ఫేషియల్ హెయిర్. మగవాళ్ళ లాగా మీసాలు గడ్డాలు వస్తుంది, ఫేషియల్ హెయిర్ రావడము, యాక్నే రావడము, పింపుల్ రావడం. ఎంత కంట్రోల్ డైట్ చేస్తున్నప్పటికీ చాలా సందర్భాల్లో ఈ పింపుల్ అండ్ యాక్నే కంట్రోల్ అవ్వకపోవడం. దీనికి చాలా మంది ఇప్పుడు ఏమంటే బయట ట్రీట్మెంట్స్ వచ్చాయి, కెమికల్ పీల్స్, కెమికల్ ట్రీట్మెంట్స్. ఎన్ని చేయించుకున్నా డార్క్ నెక్ రావడము, పిగ్మెంటేషన్ రావడము, ఎన్ని ట్రీట్మెంట్లు చేయించుకున్నా ఇది మళ్ళీ మళ్ళీ వస్తుంటది అనమాట. సో మీరు ఆ బ్యూటీ సెంటర్స్ కి, ఆ స్కిన్ సెంటర్స్ కి వెళ్తే వాళ్ళు కోర్స్ ఒక 1 year 2 years ప్యాకేజెస్ చెప్తారనమాట మీకు. ఎందుకంటే కంటిన్యూస్ గా చేయించుకోవాలండి. ఎన్నిసార్లు అది మీరు పైన వస్తుంది అంటే దాన్ని క్లీన్ చేస్తున్నారు, ఇంటర్నల్ గా ప్రాబ్లం ఏం క్లియర్ చేయట్లేదు, అండ్ మళ్ళీ వస్తుంది. సో హెయిర్ ఫాల్ కూడా అంతే అనమాట. చాలా సార్లు షాంపూలు మారుస్తారు, ఆయిల్ చేంజ్ అవుతుంది, ఇంకా మనం వంటింటి చిట్కాలు ఎన్ని చేసినా సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకు ఉమెన్ లో ఆ హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవ్వదు. అండ్ అలాగే వెయిట్ గెయిన్. చాలా మంది ఈ PCOD ఉండే వాళ్ళలో డాక్టర్ దగ్గరికి వెళ్తే మొదటి మాట ఏం చెప్తారంటే మీరు వెయిట్ తగ్గాలి, వెయిట్ మేనేజ్మెంట్. చాలా రేర్ కేసులో వెయిట్ తక్కువ ఉంటారు, ఎక్కువ భాగం వెయిట్ ఎక్కువగానే ఉంటారు. వెయిట్ తగ్గాలి అని చెప్పంగానే చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే తక్కువ తినడం మొదలు పెడతారన్నమాట. అంటే ఫుడ్ కంట్రోల్. సార్ నేను ఏమి తినట్లేదు సార్, ఉదయం ఒక చపాతి, 2 ఇడ్లీలు, మధ్యాహ్నం కొద్దిగా రైస్, సాయంత్రం ఒక చపాతి, ఇట్లా తింటున్నాను సార్. అయినా నాకు PCOD అనే ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు, లేదా నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు, లేదా నాకు ఇంకా వీక్నెస్ అయిపోతున్నాను, అంటే బాడీ మొత్తం ఇంకా వీక్ అయిపోతున్నాను నేను, అండ్ పనులు చేసుకోలేకపోతున్నాను. దీనివల్ల డిప్రెషన్, స్ట్రెస్ పెరుగుతా ఉంది. ఎందుకంటే వెయిట్ లాస్ అనేది చాలా మంది చేస్తున్న ఒక అతిపెద్ద మిస్టేక్ వెయిట్ లాస్ లో ఏంటంటే లో క్యాలరీ డైట్ చేస్తారనమాట. యా, మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నప్పుడు మీ BMR, బేసల్ మెటబాలిక్ రేట్, BMI కాదు, మీ బేసల్ మెటబాలిక్ రేట్ కి తగ్గట్టుగా ఆహారం తీసుకోవాలి. అందులో క్యాలరీ కూడా కౌంట్ అవుతుంది. కానీ అంతకంటే ఇంపార్టెంట్ మీరు తీసుకున్న ఫుడ్ లో ఉండే పోషకాలు. ఏ పోషకాలు ఉన్నాయి, అవి మీ బాడీని ఎలా, అంటే హై ప్రోటీన్, ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందరూ ఇంకొకటి ఏమంటే ఫ్యాషన్ ఏమైపోయిందంటే ఈ మధ్యలో మనం ఈ ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత మనకు జరిగింది ఏమంటే ఈ షేకులు, డ్రింకులు తాగడం అనమాట. అది ఫ్యాషన్ అయిపోయింది అనమాట. అంటే అది తాగితే లో క్యాలరీ, 400-500 క్యాలరీలో ఫుడ్ అయిపోతుంది ఒక పూటకి. కాబట్టి అది లో క్యాలరీ తాగేసి 1000-1200 క్యాలరీస్ లో రోజు మొత్తంలో బాడీని చేసేసి, మీ బాడీకి 2000 క్యాలరీస్ అవసరము, 1200 క్యాలరీస్ ఇస్తే ఖచ్చితంగా తగ్గిపోతారు. మళ్ళీ ఆపేసి తినడం మొదలు పెడితే దాన్ని ఒక ప్యాషనెట్ గా చెప్తారనమాట. నేను తగ్గాను, 8 కేజీలు తగ్గాను, 6 కేజీలు. అది కాదు మాట. మొత్తం లోపల సిస్టమ్స్ అని డ్యామేజ్ చేసేసింటారు. సిస్టమ్స్ అని డ్యామేజ్ అయిపోతాయి. సో అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అబ్డామినల్ పెయిన్, పీరియడ్స్ కంటే ముందు పెయిన్స్, తర్వాత ఎండోమెట్రియోసిస్ అంటారు. ఈ మధ్యలో చాలా ఎక్కువగా గ్రో అవుతుంది. ఇండియాలో ఆల్మోస్ట్ 24 million పీపుల్ సఫరింగ్ విత్ ఎండోమెట్రియోసిస్. సో అట్లా ఈ మధ్యలో స్టాటిస్టిక్స్ మనకు వస్తున్నాయి కదా. సో అండ్ ఎప్పుడు ఒక డిప్రెషన్ కావచ్చు, మూడ్ స్వింగ్స్, ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు చీటికి మాటికి ఎట్లుంటారంటే ఏదైనా చిన్న మాట అంటే కూడా వాళ్ళతో యుద్ధానికి దిగుతారు అనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ సమ్ ఈ హార్మోనల్ ఇష్యూ, సమ్ డిస్టర్బెన్స్ హ్యాపెనింగ్ ఇన్ ది బాడీ. సో అది గుర్తించారనమాట. సో ఆ గుర్తించకపోవడం వల్ల మనుషులతో ఒక్కొక్కసారి మనుషులతో చిరాకు ఉంటదనమాట, మన ఇంట్లో వాళ్ళతో కూడా.
సో దిస్ ఇస్ ద కామన్ సిమ్టమ్స్ ఇన్ పీసీఓడి పీసీఓఎస్. సో వీటన్నిటికీ మీరు కనుక్కోవాల్సింది ఏమంటే నాకు అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గో త్రూ సమ్ మెడికల్ రిపోర్ట్స్, బ్లడ్ రిపోర్ట్స్ కానీ స్కానింగ్ కానీ ఏదైనా తీసుకొని, ఇవన్నీ ఏదైనా నేను చెప్పిన కొన్ని సిమ్టమ్స్ మ్యాచ్ అవుతాయి, అందులో మీరు ఖచ్చితంగా బ్లడ్ రిపోర్ట్స్ తీసుకోవాలి. లేదంటే అది అట్లాగే పెరిగిపోయి ఓవరీస్లో వాటర్ బబుల్స్ పెరగడం, సిస్ట్లు పెరగడం, ఎండోమెట్రియం థిక్నెస్ డిఫరెన్స్ రావడం, ఈ పీరియడ్స్ డిలే అయిపోవడం. అంటే కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ 28 డేస్ సైకిల్ ఉండాల్సింది కాస్త 30 డేస్, 35 డేస్, 1 మంత్, 1.5 మంత్, 2 మంత్స్ అవుతది. కొన్నిసార్లు 6 మంత్స్ కూడా పీరియడ్స్ రావన్నమాట. సో అంటే దేర్ ఆర్ డిఫరెంట్ కేసెస్ పీసీఓఎస్, పీసీఓడిలో, రైట్? సో ఈ విషయాలు మనం డిస్కస్ చేసే ముందు నేనెవరు, నేను మీకు ఎలా హెల్ప్ చేయగలుగుతాను, వాట్ ఈస్ మై క్రెడెన్షియల్స్ అనేది మనం డిస్కస్ చేద్దాము. సో హాయ్, ఐఎమ్ మొహమ్మద్ ముక్తార్ అండ్ ఐఎమ్ ఏ న్యూట్రిషనిస్ట్. పాస్ట్ 15 years నుంచి నేను ఐఎమ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ సెషన్స్ అండ్ అవేర్నెస్ సెషన్స్. కొన్ని వేల మందితో నేను డైరెక్ట్ గా మాట్లాడినాను. ఎందుకంటే ఐ మెట్ పీపుల్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ లో, లేదా ఇట్లా త్రూ ది సెషన్స్ కావచ్చు, లేదా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్, వాళ్ళతో మాట్లాడిన ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని వేల మందితో మాట్లాడింటామంటే డెఫినెట్లీ దేర్ ఆర్ మెనీ థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ ఎక్స్పీరియన్స్ మన దగ్గర ఉంది. అండ్ ఆ తర్వాత మనకు అర్థమైంది ఏమంటే అసలు దీన్ని చాలా సింపుల్ వేలో రివర్స్ చేయొచ్చు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ అనేది. సో త్రూ దిస్ వెబినార్స్, ఎవ్రీ వీక్ వెబినార్స్ వల్ల కొంతమందిని ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాము. యా. సో రీసెంట్లీ ఐ హావ్ డన్ ఇన్ దూరదర్శన్లో ఐ హావ్ డన్ వెబినార్, సారీ ఏమంటారు అది, ఇంటర్వ్యూ ఆన్ మహిళలు పోషకాహారం, ఉమెన్ హెల్త్ పైన ఎస్పెషల్లీ, బికాస్ ఐ హావ్ డీలింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ మోర్ దాన్ 10 years నుంచి ఉమెన్ హెల్త్ పైన వీఆర్ ఫోకసింగ్. సో బికాస్ ఎందుకు వై ఉమెన్ అంటే, సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఉమెన్ సఫర్ అయ్యే హెల్త్ ఇష్యూస్ లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వన్స్ ఉమెన్ హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవడము అనేది మొదలవుతే వాళ్ళకి అది ప్రోగ్రెస్ అవ్వడం అవుతుంది. అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇంపాక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద వన్ రీజన్. అండ్ మోర్ ఓవర్ ఉమెన్ ఎడ్యుకేట్ అవుతే వాళ్ళ ఫ్యామిలీలో ఉండే అందరూ హెల్తీగా అవుతారు. సో అది ఒక బెనిఫిట్. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళ పిల్లల్ని, అంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా దే ఆర్ మదర్స్ అనేది పిల్లల్ని నర్చర్ చేస్తారు కాబట్టి, సో అక్కడ మనకు చాలా బెనిఫిట్ అవుతుంది, ఒక సొసైటీకి కావచ్చు, ఫ్యామిలీకి కావచ్చు. సో రైట్. సో అండ్ అదే కాకుండా ఐ హావ్ డన్, చెప్పాను కదా, చిన్న ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఐఎమ్ డూయింగ్ సెషన్స్. అండ్ సో అంటే ఐ మెట్ పీపుల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్, కొంతమంది ఏమంటారు పొలిటికల్ లీడర్స్, వాళ్ళ పర్సనల్ న్యూట్రిషన్ బ్యాలెన్స్ చేయడానికి అండ్ వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ బెటర్ అవ్వడానికి ఐ డూ మెనీ సెషన్స్ అండ్ కన్సల్టేషన్స్. సో అట్లా నాకుండే ఈ ఎక్స్పీరియన్స్ మీ యొక్క పీసీఓడి అండ్ పీసీఓఎస్ లాంటి ఇష్యూస్ మీరు సఫర్ అవుతుంటే దాన్ని రివర్స్ చేయడానికి వీ కెన్ హెల్ప్ యూ. ఓకే, రైట్. కమింగ్ టు ది టాపిక్. సో yeah, so this is one kind of happiness sharing from one of my client, Dr. Sirisha Garu, and I'll read it. And so hello, I am Sirisha. I am here to share my fitness journey with you all. Post delivery of my first kid, తనకు ఆల్రెడీ ఫస్ట్ కిడ్ ఉన్నారు. అండ్ తర్వాత మై వెయిట్ వాజ్ అరౌండ్ 80 kgs. మేడం 80 kgs ఉన్నారు అప్పుడు ఫస్ట్ డెలివరీ తర్వాత. అండ్ ఆ తర్వాత అది కంటిన్యూస్ గా అది పెరగడం, అట్లాగే మెయింటైన్ అవ్వడం, తగ్గకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి. స్టిల్ ఐ వాజ్ అనేబుల్ టు లూజ్ వెయిట్. ఇట్ వాజ్ సేమ్ స్లోలీ మై సైకిల్. ఆ వెయిట్ గెయిన్ అయ్యే ప్రాసెస్ లోనే ఏమైపోయిందంటే స్లోగా పీసీఓడి లాంటి కండిషన్స్, అంటే ఆ సిమ్టమ్స్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడం, ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. అక్కడ నుంచి చాలా స్ట్రెస్, చెప్పాను కదా, ఒకసారి ఇర్రెగ్యులర్ పీరియడ్ స్టార్ట్ అయినాయంటే అక్కడ స్ట్రెస్ లోకి వెళ్తారు, డిప్రెషన్ ఉంటుంది, చాలా డిఫరెంట్ సిమ్టమ్స్ అనేది వస్తాయి అన్నమాట. అండ్ ఆ తర్వాత వన్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ఫ్రెండ్, దే కనెక్టెడ్ టు మీ అండ్ త్రూ ఇన్స్టాగ్రామ్. అండ్ ఆ తర్వాత వాళ్ళు ప్రాపర్ క్యాలరీ, అంటే లైక్ వాళ్ళు ఏం తినాలి, ఎలా తినాలి అనేది ఒక 2-3 months గైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2-3 months లో షీ లాస్ట్ 11 kgs. ఆ 11 kgs తర్వాత ఐ స్టార్టెడ్ ఫీలింగ్ ఎనర్జెటిక్ టు. అండ్ తర్వాత మై వెయిట్ వాజ్ మెయింటైన్డ్ 68 kgs. ఆఫ్టర్ దట్ I conceived for another baby, and thereafter everything went happy. And I gave birth to a baby girl recently. I definitely recommend it to women who are suffering with weight management, PCOS problems, thyroid, and difficulty to conceive. Can get proper nutrition guidance and
ఫ్రమ్ ముక్తార్ సార్. సో ఇది వెరీ సింపుల్ అండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటి మెసేజ్ మీకు ఐ హావ్ ఎన్ నంబర్ ఆఫ్ కేసెస్. సో లైక్ సో ఇది చూస్తే మీరు జస్ట్ సెకండ్. యాహ్! సో ఇది వచ్చి మీకు ఆల్‌మోస్ట్ ఫిబ్రవరిలో లాస్ట్ పీరియడ్ ఉండింది. వన్స్ ఆఫ్టర్ స్టార్టింగ్ డైట్ షీ గాట్ పీరియడ్ నార్మల్లీ. సో పీసీఓఎస్ అనేది ఐయామ్ గుడ్ అండ్ పీసీఓఎస్ మై లైక్ అంటే ఈవెన్ డైట్ అయిపోయాక కూడా దే ఆర్ మెయింటైనింగ్ దేర్ వెయిట్ అండ్ లైక్ మెన్స్ట్రుయల్ సైకిల్ కూడా కరెక్ట్‌గా వచ్చేలాగా దే కెన్ బి ఏబుల్ టు మెయింటైన్ దట్. ఎందుకంటే ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే నాలెడ్జ్ లేకపోవడం ఒకటైతే, మనం ఏం తినాలో మన కంట్రోల్ లేకపోవడం. ఇవన్నీ ఆ వాల్యూ తెలియకపోవడం వల్ల 2-3 మంత్స్ ఆఫ్ డైట్ మేమిచ్చే గైడెన్స్‌లో ఏం జరుగుతుందంటే దే కెన్ అండర్‌స్టాండ్ ఇట్. ఎగ్జాక్ట్‌లీ ఫుడ్ ఏంటి? దాంట్లో న్యూట్రిషన్ ఎట్లా వస్తది? ఎట్లా గుర్తించాలి? ఏం తినాలి? ఏం తినకూడదు? ఎలా ఎక్సర్‌సైజ్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటారు. సో దట్ దే కెన్ ఈజీలీ మెయింటైన్ దట్. రైట్? నీకు చెప్పిన అర్థం కాదురా. మనకు అమ్ముంటే తను అర్థం చేసుకునేది. తమ్ముడితో ఎలా చెప్పేది? నన్నే నీ అమ్మగా అనుకో. సంవత్సరానికి ఒక్కసారి పీరియడ్స్ వస్తున్నాయి. ఎందుకలాని డాక్టర్ చూపిస్తే ఏదో క్యాన్సర్ రోగం అన్నాడు. ఇంకో డాక్టర్ గర్భసంచి తీసేయాలన్నాడు. ఇలాంటి పరిస్థితిలో నేను ఎలారా పెళ్లి చేసుకునేది? నేను పెళ్లి చేసుకుని వెళ్ళిన ఇంట్లో పిల్లలు పుట్టలేదని తిరిగి పంపిస్తే నువ్వు తట్టుకోగలవరా? సో ఈ క్లిప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, చాలా మంది ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓఎస్ ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు మెనీ పీపుల్ ఇప్పటికి కూడా చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్‌తో చెప్పకపోవడం, లేదా దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల దే ఆర్ సఫరింగ్ అలాట్. మెనీ పీపుల్. నేను ఎందుకంటే నాకు రోజు ఆల్మోస్ట్ ఐ విల్ గెట్ మెనీ రిపోర్ట్స్, సో వాళ్ళకి నేను ముందు అడుగుతాను, ఇంతకాలం మీరు నేను చాలా మంది చెప్పేది ఏంటంటే 5 ఇయర్స్, 10 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను సార్. కానీ నాకు ఇది ఎక్కడ సొల్యూషన్ దొరకదు. ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు ప్రాపర్ వేలో గైడెన్స్ తీసుకోలేదు? లేదా ఎందుకు వై అంటే మేము అదే వాట్ రీజన్స్ చాలా ఉంటాయన్నమాట. అండ్ కమింగ్ టు దిస్ పీసీఓడి అండ్ పీసీఓఎస్‌లో దేర్ ఆర్ మెనీ డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ బేసిక్ డిఫరెన్స్ ఏమంటే పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. సో దీంట్లో ఏంటంటే లెస్ నంబర్ ఆఫ్ సిస్టులు ఉంటాయన్నమాట. సింపుల్ వాటర్ బబుల్స్ అంటారు కదా, అట్లాగా లెస్ నంబర్ ఆఫ్ సిస్టులు ఉంటాయి. సో అవి తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా సార్లు పీరియడ్స్ కూడా రెగ్యులర్‌గా ఉంటాయి. చాలా సందర్భాల్లో చాలా మంది ఉమెన్‌కి పీరియడ్స్ కూడా ఒక 10 రోజులు, 15 రోజులు డిఫరెన్స్‌లో, వారం 10 రోజులు డిఫరెన్స్‌లో పీరియడ్స్ వస్తూ ఉంటాయి. దిస్ ఇస్ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుంచి అది పీసీఓఎస్‌గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇట్ కెన్ బి రివర్స్ ఈజీగా. ఎందుకంటే ఈ టైంలో మీకు ఈవెన్ పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉంటాయి కాబట్టి అటు ఇటుగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఓన్లీ వాటర్ బబుల్స్ కండిషన్‌లో ఉంటే. మరి మిగతా ఎండోమెట్రియం థిక్‌నెస్ లేకపోవడము, లేదా ఎండోమెట్రియోసిస్ ఉండడం, లేదంటే ఏదైనా గర్భసంచిలో గడ్డలు ఉండడము, సిస్ట్‌లు ఫార్మ్ అవ్వడం, వాటర్ బబుల్స్ ఫార్మ్ అవ్వడం లాంటిది ఉంటే అది మళ్ళీ డిఫికల్టీ అవుతుంది. అండ్ కేవలం ప్రెగ్నెన్సీ కోసం కేవలం పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ వస్తుందనడానికి లేదు. ఎందుకంటే వేరే కండిషన్స్ కూడా చాలా ఉంటాయి. అంటే బాడీలో హీట్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, సమ్ టైమ్స్ వాళ్ళ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండొచ్చు. బట్ పీరియడ్స్ అటు ఇటుగా వస్తూ ఉంటాయి. సో ఇట్లా కొన్ని రీజన్స్ ఉంటాయి. లేదా కొన్నిసార్లు చాలా మందిలో ఏంటంటే ఉమెన్‌లో మనం గమనిస్తే వైటమిన్ డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉంటాయి. ఫోలిక్ యాసిడ్ కావచ్చు, ఐరన్ ఇట్లా డెఫిషియన్సీస్. సో మోస్ట్ కామన్ అంటే మైనర్ కండిషన్స్ ఉన్నప్పటికీ ఇవి ఉంటాయి. అండ్ పీసీఓఎస్ తీసుకుంటే దిస్ ఈస్ నోన్ యాస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. మోర్ దాన్ 10 సిస్ట్‌లు ఉంటే వి కన్సిడర్ ఇట్ యాస్ ఎ పీసీఓఎస్. అంటే బాగా ఓవరీస్ బల్కీ అయిపోతాయి, సిస్ట్‌లు ఫార్మ్ అయిపోతాయి, పీరియడ్స్ ఆబ్సెన్స్ అయిపోతుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి పీరియడ్స్ వస్తూ ఉంటాయి. అండ్ కొంతమందికి టాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్స్ వస్తాయి. టాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్స్ వస్తున్నాయి అంటేనే దాని అర్థం ఏంటంటే యువర్ హార్మోన్స్ ఆర్ కంప్లీట్‌లీ డిస్టర్బ్డ్ ఒకటి. రెండోది ఏంటంటే సో అది నేచురల్ పీరియడ్ కాదు. ఎందుకంటే దానివల్ల ఏం చేస్తుందంటే కొన్ని ఇమ్మెచ్యూర్ ఫాలిక్యులర్స్, ఇమ్మెచ్యూర్ ఎగ్స్‌ని కూడా రప్చర్ చేసేసి పీరియడ్ వచ్చేలాగా ఆ టాబ్లెట్స్ చేస్తాయి చాలా సందర్భాలు. సో కాబట్టి దట్ ఈస్ అందుకని చాలా మంది పీరియడ్స్ సార్ నేను మందులు వాడుతున్నా, పీరియడ్స్ వస్తున్నాయి, కానీ నాకు ప్రెగ్నెన్సీ లేదు అని చెప్పేవాళ్ళు చాలా మంది చెప్తారన్నమాట. ఎందుకు జరుగుతుందంటే దట్ యువర్ బాడీ ఈస్ నాట్ సపోజ్డ్ టు క్యారీ ఎ బేబీ. అంటే అసలు ఆ కండిషన్స్ లేవు. ఫేవరబుల్ కండిషన్స్ లేవన్నమాట. ఇట్ కెన్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. చాలా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఈ ప్రాసెస్‌లో ఎక్కడైనా ప్రెగ్నెన్సీ వచ్చినా ఆ ప్రెగ్నెన్సీలో ఎక్కువ శాతము
లైక్ అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే లైక్ మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 6 వీక్స్‌కి, 7 వీక్స్‌కి ప్రెగ్నెన్సీ వచ్చింది సార్, మేము మందులు వాడాము. ఎగ్ గ్రోత్ లేదు. ఎగ్ గ్రోత్ కోసం మందులు వాడాము. కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ మళ్ళీ అది ఫెయిల్ అయింది. లేదా ఐవీఎఫ్, ఐయుఐ చేయించాము. సార్ సక్సెస్ కాలేదు. ఫెయిల్యూర్ అయిపోయింది అని చెప్తారండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ప్రాసెస్ ఎట్లా ఉంటదంటే మేల్ స్పెర్మ్, వుమెన్ మీకు అది నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను నేను. నెక్స్ట్ సెకండ్. సో పీసీఓడి అండ్ పీసీఓడి సింప్టమ్స్ తీసుకుంటే సిస్ట్‌లు ఉండడము, ఫాలిక్యులర్ ఇందాక చెప్పిన కొన్ని సింప్టమ్స్, అబ్డామినల్ పెయిన్ కావచ్చు, తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెయిర్ లాస్, ఇన్‌ఫర్టిలిటీ, మూడ్ స్వింగ్స్, వెయిట్ గెయిన్ ఇంకా చాలా ఉన్నాయి. సేమ్ పీసీఓఎస్‌లో కూడా మల్టిపుల్ సిస్ట్‌లు ఉంటాయి. ఫేషియల్ హెయిర్ ఇట్లాంటివే ఉంటాయన్నమాట. సేమ్ ఆల్‌మోస్ట్ సేమ్ సింప్టమ్సే ఉంటాయి. కొన్ని అంటే కొంచెం పీసీఓఎస్ అనేది అడ్వర్స్ కండిషన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చూస్తున్న అతిపెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే ఇటలీలో కానీ, జపాన్‌లో కానీ, చైనాలో కానీ అండ్ యూకేలో కానీ చాలా కంట్రీస్‌లో లో బర్త్ రేట్ అనేది రికార్డ్ అవుతుంది. అంటే పిల్లలు పుట్టడం లేదు. దానికేంటంటే చాలా కారణాలున్నాయి. డబుల్ ఇన్‌కమ్ నో కిడ్స్ అని ఒక కొత్త స్లోగన్ స్టార్ట్ అయింది ప్రపంచవ్యాప్తంగా. అంటే ఇద్దరు సంపాదించాలి కానీ పిల్లలు ఉండొద్దు అనేది ఒకటి. లేట్ ఏజ్ ఒక రీజన్ అన్నమాట. అంటే లేట్‌గా పిల్లలు మ్యారేజ్ చేసుకోవడం, లేట్‌గా 35 ఇయర్స్‌కి మ్యారేజ్ చేసుకోవడం. సో ఈ త్రూఅవుట్ వాళ్ళ జర్నీలో, వుమెన్ జర్నీలో వాళ్ళు 12, 13 ఇయర్స్‌కి వాళ్ళు మెచ్యూరిటీ వచ్చిన దగ్గర నుంచి అక్కడి నుంచి ఆల్‌మోస్ట్ 35 ఇయర్స్ దాకా వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. మ్యారేజ్ ముందు కాబట్టి పెద్దగా పట్టించుకోరు దాన్ని. అంతే ఉంటదిలే, మ్యారేజ్ అయితే సెట్ అయిపోతదనేది కామన్‌గా డాక్టర్లు, తల్లులు చెప్పే మాట అన్నమాట. కానీ ప్రాబ్లమ్ అది కాదు. ప్రాబ్లమ్ అది రోజు రోజుకి అది ఎవ్రీ ఇయర్ ప్రాబ్లమ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటది. 35 ఇయర్స్ మ్యారేజ్ అయిపోయాక ఆ పిల్లలు అవ్వకపోవడం అనేది ఒక రీజన్. అండ్ ఇంకొకటి రీజన్ ఏంటంటే వెయిట్ ర్యాపిడ్‌గా పెరగడము, జంక్ ఫుడ్. అంటే జంక్ ఫుడ్ అంటే నేను తినను సార్. చాలా మంది బాగా చెప్తారన్నమాట. జంక్ ఫుడ్ అంటే నేను జంక్ ఫుడ్డే తినను సార్. అసలు బయట ఒక పిజ్జా బర్గరే జంక్ ఫుడ్ అనుకుంటుంటారన్నమాట. పిజ్జా బర్గర్ కంటే భయంకరమైన జంక్ ఫుడ్‌లు చాలా తింటాం మనం. రోజు ప్యాకెట్లు తింటాం. చిప్స్ తింటాం, బిస్కెట్‌లు తింటాం. లేదంటే ప్యాక్డ్ ఫుడ్స్ తింటాం. ఇంట్లో ఇప్పుడు మీరు టౌన్స్‌లో, సిటీస్‌లోకెళ్తే అన్ని ప్యాక్డ్ ఫుడ్సే. ప్రతిది ప్యాక్డ్ అన్నమాట. దోస పిండి కూడా మీకు ఆల్రెడీ పిండి చేసి దోస బ్యాటర్ రెడీమేడ్‌గా అమ్ముతారన్నమాట. అన్నీ అట్లా తింటున్నప్పుడు మీకు హార్మోనల్ ఇష్యూస్ రాకుండా ఎందుకుంటాయి? అందుకనే చాలా కంట్రీస్‌లో ఈ లో బర్త్ రేట్ అనేది రికార్డ్ అవుతుంది. ఇప్పుడు యూకేలో, ఇటలీలో చాలా చోట్ల దే ఆర్ అనౌన్స్డ్ ఇట్ నేషనల్ ఎమర్జెన్సీ. అరే పిల్లలు లేకపోతే ఎట్లా? ఫ్యూచర్ జనరేషన్ ఎట్లా ఏమైపోతది? అందరూ ముసలివాళ్ళు ఇప్పుడు అందుకే చైనా ఎందుకంత సఫర్ అవుతుంది అంటే నెక్స్ట్ జనరేషన్‌కి కావాల్సినంత యూత్ లేరు. వాళ్ళ దగ్గర పిల్లలు లో బర్త్ రేట్ ఉంది కాబట్టి. సో చాలా కంట్రీస్ అట్లా మన ఇండియా కూడా ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మన లాస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్, 3 మంత్స్ బ్యాక్ చిలుకూరు బాలాజీలో హైదరాబాద్‌లో ప్రసాదం తీసుకుంటే ఇక్కడికొచ్చి వాళ్ళకు పిల్లలయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనం అని ఒక అనౌన్స్‌మెంట్ జరిగింది. దానికి 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. మన హైదరాబాద్ సరౌండింగ్‌లోనే ఇట్లుంటే, ఒక ఏపీ, తెలంగాణలో ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్స్‌లోనే 10 కిలోమీటర్ల పైన మీకు ట్రాఫిక్ జామ్ అయితే, దాని యొక్క ఇంపాక్ట్ ఎంతుందో మీరు ఆలోచించండి. ఇది భయంకరమైన ప్రాబ్లమ్. నిజంగా చెప్పాలంటే మనకు కూడా ఇది నేషనల్ ప్రాబ్లమ్. కానీ దీన్ని ఏమవుతుందంటే రోజు రోజుకి మనం బిజీగుండో, ఇంకో ప్రాబ్లమ్ నెగ్లెక్ట్ చేస్తూ పోవడం వల్ల అది ఫైనల్‌గా ఐవీఎల్ లాంటి వాటికి వెళ్ళినా గాని జరగదు. సో, ఇన్‌ఫర్టిలిటీకి కారణం ఎవరు? కారణం ఎవరు అంటే ఇద్దరు, మేల్ అండ్ ఫీమేల్. ఇద్దరిలో కొన్ని కామన్ ఇష్యూస్ ఉంటాయి. ఒకటి ఫీమేల్‌లో అయితే పీసీఓడీ, పీసీఓఎస్ అనే సమస్య ఉండడం వల్ల కూడా పిల్లలు అవ్వకపోవడం అనేది జరుగుతుంది. ఓవులేషన్ డిజార్డర్స్ అన్నమాట. అంటే ఓవులేషన్‌లో ఏమవుతుందంటే ఎగ్ గ్రోత్ అవ్వకపోవడం, సైజ్ సరిగ్గా లేకపోవడం, స్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం ఇట్లా ఉంటది. అండ్ ఓవులేషన్ పీరియడ్ డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే ప్రెగ్నెన్సీకి కావాల్సిన ఏఎంహెచ్ హార్మోన్ కావచ్చు, ప్రొలాక్టిన్ హార్మోన్ కావచ్చు. కొన్ని హార్మోన్స్ ఉన్నాయి. ఆ హార్మోన్స్ అబ్నార్మల్‌గా వర్క్ చేయడం అన్నమాట. ఎండోమెట్రియోసిస్. ఆ ఎండోమెట్రియం థిక్‌నెస్ సరిగ్గా లేకపోవడం. అండ్ లైక్ చాలా వరకు ఇన్ఫెక్షన్స్ అంటే వాళ్ళకి తెలియకుండానే ఇంటర్నల్‌గా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ వల్ల బ్లడ్‌లో ఇన్ఫెక్షన్స్, యూట్రస్ ఇన్ఫెక్షన్స్ వల్ల లేదా యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్. ఈ మధ్యలో మనకు సర్విక్స్ క్యాన్సర్స్ వస్తున్నాయని మనం చాలా రీల్స్‌లో చూసాం. చాలా న్యూస్‌లో చూసాం. సో, అట్లా ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉండడం వల్ల అట్లా కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం జరుగుతుంది. ఓవర్ వెయిట్ కూడా ఒక కారణము. అండ్ లో ఎగ్ రిజర్వ్. ఏఎంహెచ్ వాల్యూ తక్కువగా ఉండి వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అంటే
ఒక ఉమెన్ పుట్టడంతో అంటే ఒక ఆల్మోస్ట్ తీసుకుంటే బేబీ కడుపులో ఉన్నప్పుడే కొన్ని కొన్ని లక్షల ఎగ్స్ తోనే పుడతారనమాట. అమ్మాయి అయితే. సో అక్కడి నుంచి ఎగ్స్ గ్రో అవుతాయి ఓవరీస్‌లో. మదర్ కడుపులో ఉన్నప్పుడే. అక్కడి నుంచి బయటకొచ్చాక వాళ్ళు అంటే 13 ఇయర్స్, 14 ఇయర్స్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ చాలా ఎగ్స్ చనిపోతాయి. బట్ ఫర్టిలిటీకి కావాల్సిన మేజర్ ఎగ్స్ కొన్ని ఆల్మోస్ట్ ఒక 500, 1000 దాకా ఎగ్స్ ఉంటాయి. ఇవి ఫర్టిలిటీకి సంబంధించిన ఎగ్స్. ఈ ప్రాసెస్‌లో ఏమంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మెడికేషన్ వాడడము, తర్వాత కంటిన్యూయస్‌గా పీరియడ్స్ కోసం మెడిసిన్ వాడి ఆ ఉండే ఎగ్ క్వాలిటీ అండ్ రిజర్వ్ కూడా వెళ్ళిపోతుందనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్ బబుల్స్ వల్ల ఎగ్స్ డ్యామేజ్ అయిపోతాయి. అప్పుడు ఆల్మోస్ట్ చాలా మందికి లీస్ట్‌కి ఎట్లా చెప్తారంటే మీకు 4, 5 ఎగ్సే మిగిలినాయి ఇంకా ఫర్టిలిటీకి. ఐవీఎఫ్‌కి, ఐఏకి ఎళ్ళాలని చెప్తారనమాట. సో అది నిజం ఎంత అని మనం తెలియకపోయినా బట్ ఆ స్టేజ్‌కెళ్తుంది. సో ప్రాపర్‌గా బిగినింగ్‌లో పట్టించుకోకపోతే. అండ్ మెయిల్ కండిషన్స్ చూసుకుంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఒక రీజన్. చాలా మందికి స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉంటే వాళ్ళకి ఫర్టిలిటీ ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. లో స్పెర్మ్ కౌంట్, వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండడం, మొటాలిటీ అంటే వీర్య కణాల మూవ్‌మెంట్ సరిగ్గా లేకపోవడం, మార్ఫాలజీ వీర్య కణాల్లో ఉండే తలలు, తోకలు సరిగ్గా లేకపోవడం, వెరికోజల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత స్ట్రెస్. ఈ రోజుల్లో అందరికీ స్ట్రెస్ ఉంది. కెరీర్ స్ట్రెస్ ఉంది. డబ్బులు మనం ఇప్పుడు ఉండేదే ప్రపంచం చాలా స్పీడ్‌గా పరిగెడుతుంది డబ్బుల ప్రపంచం. సో దీంట్లో అందరూ స్ట్రెస్‌ఫుల్ కండిషన్‌లోనే లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆ స్ట్రెస్ వల్ల ఇంకా హార్మోన్స్ డ్యామేజ్ అవ్వకపోవడము, వెయిట్ పెరిగిపోవడము, డయాబెటిస్ రావడం లాంటి సమస్యలు ఉంటాయన్నమాట. దీస్ ఆర్ కొన్ని రీజన్స్ ఫర్ ఇన్‌ఫర్టిలిటీ. ఎవరికైనా పిల్లలు అవ్వట్లేదు. సో ఇన్‌ఫర్టిలిటీలో చాలా మంది ఇప్పుడు మనం చూస్తే చెప్పాను కదా! 26% వుమెన్ కారణం అయితే 22%. ఇంతకుముందు ఈ కౌంట్ చాలా తక్కువుండేది. అంటే ఆల్‌మోస్ట్ 1%, 2% కన్నా ఎక్కువ లేకుండేవాళ్ళు మెన్. బట్ ఇప్పుడు మెన్‌లో కూడా ఈ పరిస్థితి పెరుగుతుందనమాట. సో ఇద్దరు చెక్ చేసుకోవాలి. కేవలం ఆహ్, లైక్ అంటే వీర్య కణాల సంఖ్య ఒకటే కాదు. దాంట్లో చాలా కండిషన్స్ చూసుకోవాల్సుంటది. అండ్ పీసీఓడీకి ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయి? అంటే జనరల్‌గా ఇప్పుడు పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిందని వెళ్ళిందనుకో, ఒక 2, 3 నెలల తర్వాత ఎవరైనా పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిందని గైనకాలజిస్ట్ దగ్గరికెళ్తే మీకు బేసిక్ బ్లడ్ టెస్ట్ చేయిస్తారు, హార్మోన్ టెస్ట్ చేయిస్తారు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయిస్తారు, అబ్డామినల్ స్కాన్. సో యూట్రస్ స్కాన్ చేయిస్తారు. స్కాన్ చేస్తే మీకు పీసీఓడీ ఉంది, వాటర్ బబుల్స్ ఉన్నాయని కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత అందరికి కామన్‌గా చెప్పేదేంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి కాబట్టి హార్మోనల్ పిల్స్ ఇస్తారు. అంటే మీకు పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి. బట్ ప్రాబ్లము పీరియడ్ రెగ్యులర్ అయితే సమస్య అక్కడ పోదు. రెండోదేంటంటే హార్మోనల్ ఇంజెక్షన్స్, థెరపీస్ కూడా ఉన్నాయి. కొన్ని హార్మోనల్ థెరపీస్ ఆయుర్వేదంలో చేస్తారు. సో ఇవి కూడా టెంపరరీగా మీకు కరెక్ట్ అవుతాయన్నమాట పీరియడ్స్. బట్ డయాబెటిక్ మెడికేషన్ ఇస్తారు. ఎందుకంటే ఈ హార్మోనల్ ఇష్యూస్ ఉండే వాళ్ళలో మేజర్‌గా ఉండే వన్ ఆఫ్ ది రూట్ కాజ్ వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎట్లా ఉంటుంది? మనం తినే ఫుడ్ నుంచి ఎక్కువ గ్లూకోజ్ రావడం వల్ల మనం దాన్ని యూజ్ చేయకపోవడం వల్ల బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక కండిషన్ ఏర్పడుతుంది. అది నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను మీకు. అది క్యూర్ చేయడానికి డయాబెటిస్ రాకముందే డయాబెటిస్ మందులిస్తారు. అండ్ లాప్రోస్కోపీ సర్జరీస్ ఎక్కడైనా డ్రిల్లింగ్ చేయడము, లాప్రోస్కోపీ డ్రిల్లింగ్ చేయడము, ఆ వాటర్ బబుల్స్ ఎక్కువైతే దాన్ని డ్రిల్ చేసి తీసేయడము, తర్వాత సిస్ట్‌లుంటే దాన్ని రిమూవ్ చేయడం, ఇట్లా క్లీన్ చేయడం. ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే యూట్రస్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఈ ప్రాసెస్‌లో లైక్ అంటే ఒక్కొక్కసారి 2 సార్లు లాప్రోస్కోపీ సర్జరీ చేయించింటారు చాలా మంది. అండ్ ఓవరీస్‌లో ఉండే ఎగ్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి లాప్రోస్కోపీ సర్జరీస్ వల్ల. అండ్ వైటమిన్ టాబ్లెట్స్ ఇస్తారు మీకు. అంటే కొంతమందికి ఈ ఫోలిక్ యాసిడ్ తక్కువ ఉంటే ఎగ్ రిలీజ్ అవ్వదు. సో కాబట్టి ఫోలిక్ యాసిడ్, B12, D3 వైటమిన్స్, కొన్ని హార్మోనల్ టాబ్లెట్స్ ఇవన్నీ కూడా ట్రీట్మెంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా డాక్టర్‌లే చెప్తారు. మీరు మళ్ళీ దీంట్లో సీక్రెట్ ఏం లేదు. డాక్టర్‌లే చెప్తారు. ఇవన్నీ కూడా టెంపరరీ మెడికేషన్స్, టెంపరరీ సొల్యూషన్స్ మాత్రమే. మీరు చేయాల్సింది లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మంచిగా నిద్రపోవాలి, మంచిగా నడవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మంచిగా తినాలి. ఆ మంచి ఏందనేది మనం డిస్కస్ చేయాలి. రైట్? సో ఏం తినాలి? ఏం తినకూడదు? ఎలా ఉండాలి? సో ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి? పీసీఓడీకి అదైతే ఇన్‌ఫర్టిలిటీ. ఇన్‌ఫర్టిలిటీ మెడికేషన్ ఇస్తారన్నమాట. అంటే చెప్పాను కదా! ఆహ్, ఎగ్ గ్రోత్ అవ్వడానికి దానికి మెడిసిన్స్ ఉంటాయి. అవి కొంత సక్సెస్ అవుతాయి కొన్ని సందర్భాల్లో. ఐయుఐ ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అంటారు. సో దీంట్లో ఏమంటే మీకు అంటే హ్మ్, మగవాళ్ళలో ఏదైనా వీర్య కణాల సంఖ్య తక్కువ ఉండడం, దాంట్లో క్వాలిటీ, మార్ఫాలజీ, మొటాలిటీ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ నుంచి స్పెర్మ్‌ని తీసుకొని వుమెన్ ఫాలోపియన్ ట్యూబ్‌లో ఇంజెక్ట్ చేస్తారు. సో దట్ ఎగ్‌ని డైరెక్ట్‌గా మీట్ అయ్యేలాగా చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్‌గా ఈ ఐయుఐ అనే ప్రాసెస్ ఏముంటుందంటే యూట్రస్‌లో నుంచి దాన్ని ఇంజెక్ట్ చేసి ఇక్కడ ఫాలోపియన్ ట్యూబ్‌లో అంటే అండాలు రిలీజ్ అయిన తర్వాత ఈ ఫాలోపియన్ ట్యూబ్ నుంచి ఇక్కడికొచ్చేస్తాయన్నమాట. 14, 15 టైంకొస్తాయి. ఇక్కడ
ఈ ఉమెన్ ఎగ్ అనేది 2 రోజులు ఉంటుందన్నమాట. అదే మేల్ అయితే మేల్ స్పెర్మ్ అయితే మీకు 4-5 డేస్ యాక్టివ్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఇక్కడ ఫాలోపియన్‌లో దీన్ని ఇంజెక్ట్ చేసిన తర్వాత ఇది ఇక్కడ నుంచి వచ్చి ఈ యూట్రస్ గోడల్లో వచ్చి అతుక్కుపోవాలి. స్టిక్ అయిపోవాలి. స్టిక్ అయిపోయి అక్కడి నుంచి గ్రో కావాలి. బట్ ఈ స్టిక్ అయ్యి గ్రో కావాలంటే ఎండోమెట్రియం థిక్‌నెస్ సరిగ్గా ఉండాలి. జస్ట్ ఇక్కడ ఇంజెక్ట్ చేసినంత మాత్రం ప్రెగ్నెన్సీ రాదు. ఎండోమెట్రియం థిక్‌నెస్ సరిగ్గా ఉండాలి. స్ట్రెస్ ఉండకూడదు. హీట్ ఉండకూడదు. ఇన్ఫెక్షన్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే అది గ్రో అవుతది. సో, లేదా ఆ టైంకి ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు. సో, అంటే ఐవీఎఫ్, ఐయుఐకి వెళ్ళాలనుకున్నా గానీ వాళ్ళు చేయాల్సిన పనేంటంటే ఫస్ట్ వాళ్ళ బాడీలో ఉండే బేసిక్ పారామీటర్స్ అన్ని కరెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఒకవేళ నేచురల్‌గా అవ్వనప్పుడు మేల్ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూ ఏదైనా ఉంటే అప్పుడు ఐయుఐ అనేది సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. అండ్ ఐవీఎఫ్ అంటే ఇద్దరి నుంచి అంటే ఇక్కడ నుంచి ఎగ్‌ని ఓవరీస్ నుంచి ఎగ్‌ని కలెక్ట్ చేస్తారు. మేల్ స్పెర్మ్‌లోంచి సెల్‌ని కలెక్ట్ చేస్తారు. వీర్యకణాలని సెలెక్ట్ చేసి యాక్టివ్‌గా ఉండేదాన్ని సెలెక్ట్ చేసుకొని రెండిటిని ల్యాబ్‌లో ఫర్టైల్ చేస్తారు. రెండిటిని ల్యాబ్‌లో కలిపి అది ఫర్టైల్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అగైన్ దే ఇన్సర్ట్ ఇంటూ ది యూట్రస్. ఇక్కడ కూడా మళ్ళీ యూట్రస్ హెల్త్ బాగుండాలి. కండిషన్ అన్నీ ఫేవరబుల్‌గా ఉండాలి. ఉంటేనే అది గ్రో అవుతది. సో, ఎందుకు ఐవీఎఫ్, ఐయుఐలు ఇన్ని సార్లు ఫెయిల్ అవుతాయంటే మీకు ఈరోజు అర్థమైపోయి ఉండాలి. ఎందుకంటే 4 టైమ్స్, 5 టైమ్స్, 3 టైమ్స్ కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉంటారన్నమాట ఐయుఐ లేదా ఐవీఎఫ్. ఐయుఐ అయితే మీకు ఒక 20, 30 వేలలో, 40 వేలలో, 50 వేలలో అయిపోతది ఒక సిట్టింగ్‌కి. ఒక సిట్టింగ్ అయిపోతది. బట్ ఐవీఎఫ్ మీకు 3-4 లక్షలు అవుతది ఒక్కొక్క సిట్టింగ్‌కి. సో, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఐసీఎస్‌సి అని ఒకటి, ఎస్ఐ అని ఒకటి, తర్వాత డోనర్ ఎగ్ స్పెర్మ్ అని అంటే ఇప్పుడు మామూలుగా కొంతమందిలో ఎగ్ రిజర్వ్ లేనప్పుడు వాళ్ళు వేరే వుమెన్ నుంచి ఎగ్‌ని కలెక్ట్ చేసుకొని దాన్ని కూడా ఫర్టైల్ చేయడానికి ట్రై చేస్తారు. లేదా మేల్ స్పెర్మ్ సరిగ్గా లేనప్పుడు వేరే డోనర్ నుంచి తీసుకొని కూడా ఇదొక పద్ధతి ఉంది. జెస్టేషనల్ క్యారియర్ అంటారు. ఈ మధ్యలో మన నయనతార కొంతమంది లైక్ సెలబ్రిటీస్ దే గాట్ దేర్ బేబీస్ విత్ సరోగసీ కాదు వేరే వాళ్ళ అద్దె గర్భం తీసుకొని అది కోట్లలో ఖర్చవుతది. సో, ఇవి పద్ధతులు. ఇవన్నీ డిఫరెంట్ మెథడ్స్ ఫర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అన్నమాట. బట్ ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే ఏది కూడా నేచురల్ కాదు. అక్కడ అంటే పుట్టబోయే పిల్లలు కూడా చాలా కాంప్లికేషన్స్‌తో పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ గ్రోత్ ఏది కూడా నేచురల్ ప్రాసెస్‌లో జరగలేదు. అట్లని ఇవి తప్పు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఏ అవకాశం లేనప్పుడు అప్పటికి ఏజ్ చాలా సంవత్సరాలు అయిపోయింది. మ్యారేజ్ అయిపోయి వేరే ఆప్షన్ లేదు. ఇంక ఫైనల్ ఛాన్స్ ఒకటే ఉందన్నప్పుడు డెఫినెట్‌లీ దిస్ ఈస్ ద మెథడ్స్ టు గెట్ ప్రెగ్నెంట్. బట్ అంతకంటే ముందు నేను చెప్తున్నాను కదా! అంతకంటే ముందు మీకుండే పారామీటర్స్, ఫిజికల్ పారామీటర్స్, బయో మార్కర్స్ అంటే బ్లడ్‌లో ఉండే పారామీటర్స్ అన్ని కరెక్ట్ చేసుకుంటే ఆ గ్రోత్ కూడా బాగుంటది పిల్లల్లో. సో, ఐ హావ్ సీన్ మెనీ కపుల్ ఆల్‌మోస్ట్ మోర్ థాన్ 100, 150 కపుల్స్ నేను లాక్‌డౌన్‌లో ఎస్పెషల్లీ లాక్‌డౌన్‌లో వాళ్ళు హాస్పిటల్‌కెళ్ళలేని పరిస్థితిలో ఐ హావ్ గైడెడ్. నేను చూసాను గదా! వాళ్ళు హాస్పిటల్‌కెళ్ళలేదు, మందులు వాడలేదు, మెడిసిన్ వాడలేదు. మంచి ఫుడ్ తిన్నారు. దొరికిన ఫుడ్ ఇంట్లో వండుకొని మంచిగా తిన్నారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఆల్‌మోస్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ పిల్లలున్నారు. వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన ఐక్యూ కావచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ నేను చాలా డిఫరెన్స్ గమనిస్తున్నానన్నమాట. రైట్? సో, పీసీఓడీ, పీసీఓఎస్‌కి వాట్ ఈస్ ద రీజన్ అంటే ఒకటి ఫుడ్. మీరు తింటున్న ఫుడ్‌లో పోషకాలు లేకుండా తినడము, జంక్ తినడం, ఎప్పుడంటే అప్పుడు తినడం, ఎట్లంటే అట్లా తినడం, ఇవన్నీ కారణాలు. సో, ఇందాక చెప్పాను కదా! నేను జంకే తినను సార్. నేనసలు ఔట్ సైడ్ ఫుడ్ తినను. ఇంట్లో ఫుడ్డే తింటాను. మీ ఇంటికే హోటలొచ్చింది. చాలా మంది ఇళ్లలో ఎంతమంది మీరు చెప్పండి మీ ఇంట్లో మీ రిఫ్రిజిరేటర్ ఓపెన్ చేసి చూడండి. ఎన్ని ప్యాకేజ్ ఫుడ్‌లుంటాయి. అవన్నీ జంకే. నేచురల్‌గా ప్రాసెస్ చేయకుండా సింథటిక్‌గా ప్రాసెస్ చేసిన ప్రతీదీ జంకే. అది మనం అవసరానికి కొంత తింటున్నాం పర్లేదు. మనం ఫాస్ట్ పేస్డ్ లైఫ్‌లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కొంత అవసరం పడుతుంది. కానీ అది మోతాదుకు మించి తింటున్నాం. చపాతీ పిండి నేను వెన్ ఐ గో టు ఎనీ లైక్ మాల్స్ తర్వాత ఈ గ్రోసరీ స్టోర్స్‌కెళ్తాం గదా! 5 కేజీల ప్యాకెట్, 10 కేజీల ప్యాకెటే తీసుకుంటారనమాట. చపాతీ పిండితో స్నానం చేస్తారా? లేకపోతే ఆ మైదా పిండితో ఏం చేస్తారో అర్థం కాదు. 5 కేజీలు, 10 కేజీల అవి ఆఫర్‌లో వస్తాయని తీసుకుంటాం. ఎంత జంక్ అది. ఎంత భయంకరమైన పీసీఓఎస్ ఉండేవాళ్ళు పొరపాటున కూడా మైదా పిండి, చపాతీ పిండి తినకూడదు. కిలోలు తింటుంటారనమాట. సో, అది జంక్. అంటే మనం అది సరే ఎప్పుడో ఒకసారి తిన్నాం, వారంలో ఒకసారి తిన్నాం లేదు. రోజు రాత్రి పూట ఈజీగా అయితదని 4 చపాతీలు, 3 చపాతీలు తినేస్తా ఉంటారు. ఏమంటే మళ్ళా దానికి ఇప్పుడు ఇంకోటి అట్లా ప్రచారం అయితేనే మల్టీగ్రెయిన్ ఆటా అని ఒకటి తీసుకొచ్చారు. అది కూడా డ్యామేజే. ఎందుకంటే మల్టీగ్రెయిన్ ఆటాలో మీకు ఏదైనా పాలిష్డ్, ప్రాసెస్డ్ అది.
సో ఇట్లా మనము మీరు ఇది ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాను, చపాతీ పిండి గురించి చెప్పాను. మీకు ఇంకా ఎన్ని ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఎన్ని ప్యాకేజ్ ఫుడ్స్ ఉంటాయి. బిస్కెట్స్ దగ్గర నుంచి మీరు ఏదైనా వెనక లేబుల్ తిప్పి చూడండి, అర్థమవుతుంది మీకు. లేబుల్ తిప్పి చూస్తే మీకు అర్థమైపోతుంది. రైట్. అండ్ రెండోది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇంకా ఇది మనందరికి ఉండే కామన్, ఈవెన్ మేల్, ఫీమేల్ అందరికి ఉండే కామన్ ప్రాబ్లం ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. మనకుండే కంఫర్ట్స్, మనకుండే బెనిఫిట్స్, మనం అన్ని మనము చేతి దగ్గరికి వస్తున్నాయి. అంటే మనం ఎక్కడ పెద్ద కష్టపడే పని లేదు, వంట చేసే పని లేదు. అంటే వంటలు కష్టపడి చేసేవాళ్ళు అంటే నేచురల్‌గా తయారు అవేమి లేవు. గ్రైండర్స్ ఉన్నాయి, మిక్సీస్ ఉన్నాయి, రైస్ కుక్కర్స్ ఉన్నాయి, చపాతీ మేకర్స్ ఉన్నాయి, రోటీ మేకర్స్ ఉన్నాయి, తర్వాత ఓవెన్స్ ఉన్నాయి. ఆహ్, అన్నీ ఈజీ అయిపోయాయి. అండ్ మనకు ఫిజికల్ యాక్టివిటీ ఛాన్సే లేదు. ఊడవడం కూడా మనం ఇంట్లో ఆహ్, మనం ఊడ్చుకోవడం కూడా పెద్దగా కష్టంతో కూడుకున్న పని కాదు. బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉంది. మీరు బెండ్ అయ్యి ఏదైనా బరువెత్తే అవకాశం లేదు. లేదా ఒక ఒక 5, 6 కిలోమీటర్లు నడిచే అవకాశం లేదు. ఎందుకంటే ఇంట్లోనే చిన్న అగ్గిపెట్టె లాంటి ఇంట్లలో ఉంటున్నాం అందరం. ఆహ్, అపార్ట్మెంట్‌లో అగ్గిపెట్టె లాంటి ఇంట్లలో ఉండి ఎక్కడ నడుస్తలేము. చాలా తక్కువ మంది మాత్రమే వాళ్ళు పర్టిక్యులర్‌గా వాకింగ్ చేయడమో, లేకుంటే ఫిజికల్ యాక్టివిటీ ప్లాన్ చేసుకోవడం చేస్తున్నారు. సో 99% నేను చెప్తున్నా కదా! 99% పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ దేర్ మినిమమ్ ఫిజికల్ యాక్టివిటీ. మినిమమ్ ఫిజికల్ మూవ్‌మెంట్ కూడా లేదు. యాక్టివిటీ పక్కన పెట్టండి. మూవ్‌మెంట్ అంటే నేను వాకింగ్‌కెళ్తాను సార్. వాకింగ్ అనేది యాక్టివిటీ కిందకి రాదు. మూవ్‌మెంట్ అది. మూవ్‌మెంట్ అంటే కదులుతున్నారు మీరంతే. వాకింగ్ అనేది కాళ్ళు దేవుడు ఇచ్చిండు, నడవాలి, నడుస్తున్నారు. ఇఫ్ యూ ఆర్ కన్సిడర్ ఇట్ యాస్ ఎక్సర్‌సైజ్, దట్ ఈస్ రాంగ్. మూవ్‌మెంట్ అది. ఏమి మూవ్‌మెంట్ లేని వ్యక్తి కంటే కొంచెం బెటర్ యాక్టివ్‌గా ఉంటారు. సో సెడెంటరీ లైఫ్ ఉండడం వల్ల. సో పీసీఓఎస్ ఉండే వాళ్ళలో ఖచ్చితంగా సర్టెన్ కైండ్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ అనేది అలవాటు చేసుకోవాలి. మన ప్రోగ్రామ్‌లో అది మనం నేర్పిస్తాం వాళ్ళకి. అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇంకొక ప్రాబ్లమ్. ఎందుకంటే గ్యాడ్జెట్స్ వచ్చేసాయి. పిల్లలు కూడా ఆల్‌మోస్ట్ అర్ధరాత్రి దాకా మేలుకుంటున్నారు. అండ్ దానివల్ల అందరి హెల్త్ పాడవుతుంది. అండ్ లివర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితది. పీసీఓడి ఉండే రిపోర్ట్‌లలో ఒక 100 రిపోర్ట్స్ వస్తాయి నా దగ్గర. దాంట్లో 10, 15 రిపోర్ట్స్ లివర్ ప్రాబ్లమ్ వాళ్ళకు కూడా ఉంటుందన్నమాట. లివర్ ప్రాబ్లమ్, డయాబెటిస్ ప్రాబ్లమ్ కూడా ఉంటుంది. ఎందుకు ఈ విషయం చూస్తున్నానంటే రాత్రంతా మేలుకుంటే అర్ధరాత్రి ఇప్పుడు నేను చాలా మందిని అడుగుతాను, ఎన్ని గంటలకు పడుకుంటారు అంటే 12, 1 గంటకి లోపల ఎవరు చెప్పరు. చాలా తక్కువ మందే 9, 10 గంటలకు పడుకుంటాం సార్. వాళ్ళేం చెప్తారంటే ఆహ్, 9, 10 గంటలకు పడుకునే వాళ్ళు ఎర్లీగా పడుకుంటాం సార్ అని చెప్తారన్నమాట. అది భలే కామెడీ. అంటే ఎర్లీ అంటే 9:00 స్లీప్. 9-5 ఎర్లీ స్లీప్, ఎర్లీ వేకప్. బట్ అది మనకు లేదు. మన లైఫ్ స్టైల్‌లో మారిపోయింది కాబట్టి సరే 10-10:30 అనేది ఒక ఐడియల్ టైమ్ అన్నమాట. మార్నింగ్ 6:00 వరకు. అంటే 6-8 అవర్స్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నిద్ర ఉండట్లేదు. చాలా మందికి రావట్లేదు. సమస్య ఎక్కడొస్తుందంటే నిద్ర పోవడానికి ప్రాబ్లమ్ కాదు. రావట్లేదు. రాకపోవడానికి ఏంటి? హార్మోన్ ఇంబాలెన్స్ మళ్ళీ. ఇంగ నిద్ర రావట్లేదని చెప్పి రాత్రంతా మనం మొబైల్ చూస్తా ఉంటే అది ఇంకా పెరుగుతా ఉంటది. ఆ స్క్రీన్ టైమ్ పెరిగే కొద్దీ ఆ స్ట్రెస్ ఇంకా పెరుగుతది. ఇంకా హార్మోన్స్ డిస్టర్బ్ అయితాయి. స్ట్రెస్ పెరుగుతుంది. ఇంకా హార్మోన్స్ డిస్టర్బ్ అయితాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ, పీసీఓడీ ఇట్లాంటి సమస్యలు ఉండే వాళ్ళలో ఇంకా ఆ సమస్య ఇంకా పెరుగుతూ పోతుంది. రైట్? నెక్స్ట్ స్ట్రెస్ అండ్ యాంక్సైటీ. నేను చూస్తున్నాను కదా! చాలా మంది ఈవెన్ డైట్‌లోకొచ్చాక గూడా వాళ్ళు స్ట్రెస్ తగ్గియడానికి చాలా మెథడ్స్ చాలా ఆల్‌మోస్ట్ ఒక 50-60% స్ట్రెస్ తగ్గిపోతది. కొంతమంది ఎలా ఉంటారంటే ప్రతి దానికి టెన్షన్ పడతారన్నమాట. ప్రతి దానికి. ప్రతి దానికి ఇంట్లో వాళ్ళతో గొడవ పడడం. ప్రతి దానికి యాంక్సైటీ ఫీల్ అవ్వడం. ఒక న్యూస్ చూసినా, ఒకరితో మాట్లాడినా ఏదైనా సీ దిస్ అంటే ఎందుకు చెప్పానంటే ఈ స్ట్రెస్‌ఫుల్ కండిషన్స్ వల్ల హార్మోన్స్ విపరీతంగా ఇంపాక్ట్ అవుతాయి. ఇప్పుడు కార్టిసోల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ ఉంది. అది మన బాడీలో సర్టెన్ టైమ్‌లో ఒక్కొక్కసారి పెరుగుతా వస్తది. బట్ అది ఎప్పుడు పీక్‌లో ఉంటే కంటిన్యూయస్‌గా పీక్ లెవెల్‌లో ఉంటే అది చేసే డ్యామేజ్ అంతా ఇంత కాదు. నాట్ జస్ట్ పీసీఓడీ, పీసీఓఎస్ దాని నుంచి డయాబెటిస్ వస్తుంది. దాని నుంచి లివర్ పాడైతుంది. దాని నుంచి థైరాయిడ్ వస్తుంది. దాని నుంచి కిడ్నీలు కూడా ఫెయిల్ అవుతాయి. అండ్ డైజెషన్ సిస్టమ్ ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ ప్రాబ్లమ్, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ కూడా వస్తుంది. ఈ స్ట్రెస్ అండ్ యాంక్సైటీ వల్ల. సో ఫస్ట్ చేయాల్సింది ఏమంటే ఫస్ట్ టేక్ ఇట్ యాస్ ఎ లైట్. థింగ్స్‌ని ఈజీ తీసుకోవడం. ఇంట్లో వాళ్ళతో అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేయడము. ప్రతి దానికి అంటే ఇక్కడి నుంచే మొదలవుతదనమాట. ఇంట్లో వాళ్ళ నుంచే మొదలవుతది. ఈవెన్ వర్కింగ్ ప్లేస్‌లో కూడా. అండ్ ఆల్కహాల్ స్మోకింగ్ కూడా ఒక రీజన్. సో, అంటే నేను ఆల్కహాల్ మనం లేడీస్ కదా సార్! మనం ఎవరు తాగుతారంటే
ఇక్కడ మందు తాగడం లేదా స్మోక్ చేయడం అని కాదు. ఈవెన్ మనకు ఏమంటారు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు కదా! అట్లా ఇప్పుడు అన్నము విపరీతంగా తింటారనమాట. స్వీట్స్ విపరీతంగా తింటారు. అది కూడా ఆల్కహాలే. రోజుకు స్వీట్లు తింటా అంటారు. దట్ ఈస్ ఆల్సో ఓ వ్యసనం. స్మోకింగ్ ఎట్లా వ్యసనమో ఆల్కహాల్ అట్లా విపరీతంగా జంక్ తినడం, విపరీతంగా నేను కొంతమంది మంచి ఫుడ్ తినడానికి డబ్బులు ఖర్చు పెట్టమంటే అయ్యో! సార్ ఇంత కాస్ట్ అవుతదా? నేను వాళ్ళ స్టేటస్ చూస్తే రోజుకొక రెస్టారెంట్‌లో ఉంటారనమాట. పార్టీలు చేసుకుంటుంటారు. బర్త్‌డే పార్టీలు, తర్వాత అదేది మెక్‌డొనాల్డ్స్‌కి దానికి పోయి అక్కడ 200, 300 పెట్టి కాఫీలు తాగడం. అది అది చాలా బాగుంటదనమాట. సో, అంటే దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ అడిక్షన్. సో, అండ్ జెనెటికల్ డిజార్డర్స్ కొంత జెనెటికల్ డిజార్డర్స్ ఇప్పుడు మీరే ఆలోచించండి. జెనెటికల్ డిజార్డర్స్ అంటే ఫాదర్‌కు ఉండే వాళ్ళలో ఒక 40, 50% పిల్లలకు అది వచ్చే ఛాన్స్ డయాబెటిస్ కానీ, థైరాయిడ్ కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఈవెన్ పీసీఓడీ, పీసీఓఎస్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఇష్యూస్ ఎవరైనా సఫర్ అయ్యుంటే, ఇప్పుడు మీరు ఎవరైనా ఈ ఇష్యూస్‌తో సఫర్ అయితే మీ నెక్స్ట్ జనరేషన్ అమ్మాయిల్లో కూడా ఇది చిన్నప్పటి నుంచే మొదలవుతుంది. వాళ్ళు ఇంకా సఫర్ అవుతారు. మీరు ఎంత సఫర్ అవుతున్నారో కాబట్టి దీన్ని ఇక్కడనే ఆపాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నిర్ణయం మీరు తీసుకోవాలి. అండ్ మెడికేషన్స్ చెప్పాను కదా! పీసీఓడీ, పీసీఓఎస్‌కి చాలా మంది కంటిన్యూయస్‌గా 5 ఇయర్స్, 10 ఇయర్స్ నుంచి మెడికేషన్ వాడుతూనే ఉన్నారు. పీసీఓడీ నుంచొచ్చే డ్యామేజ్ కంటే మెడికేషన్ వల్ల వచ్చే డ్యామేజ్ విపరీతంగా ఉంటది. ఎందుకంటే ఏ మందు కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తయారవ్వదు. రైట్? సో, అల్టిమేట్ ఎక్కడికి దారి తీస్తుందంటే అది ఎండోమెట్రియాసిస్‌కి కావచ్చు, లేదా అసలు పిల్లలు అవ్వకపోయే ఛాన్సెస్ తగ్గిపోయి ఐవీఎఫ్‌కో లేదా ఇట్లా ఐవీఎఫ్‌కో, ఐయుఐకో వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట ఫైనల్‌గా. సో, ఇక్కడ కరెక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. సో, ఏంటి సార్ యాక్చువల్‌గా రూట్ కాజ్ ఏంటి? అసలు మాకుండే ప్రాబ్లమ్‌కి రూట్ కాజ్ ఏంటంటే వన్ ఆఫ్ ది మెయిన్ నంబర్ 1 రూట్ కాజ్ వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇందాక కూడా చెప్పాను మీకు. ఇన్సులిన్ రెసిస్టెన్స్. వాట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్? సింపుల్ గేమ్‌లో మీకు అర్థం చేపిస్తాను. సో, ఈరోజు మీరు ఎవరైనా ఆహ్, లైక్ చాట్ బాక్స్ పెట్టండి. ఇఫ్ ఎనీబడీ ఆహ్, ఉదయం ఏం తిన్నారో చాట్ బాక్స్‌లో పెట్టండి. మార్నింగ్ ఏం తిన్నారు? మార్నింగ్ దోస. వెరీ గుడ్. సంజయ్ గారు. మిగతా వాళ్ళు ఏం తినలేదా? ఓకే. రైస్. ఇంకా? ఇడ్లీ. సాయి కుమారి గారు ఇడ్లీ. వెరీ గుడ్. సో, మోస్ట్‌లీ మిల్లెట్ దోస లేదా బిర్యానీ. ఓహ్! మార్నింగే బిర్యానీ. వెరీ గుడ్. అదృష్టం ఎవరో. ఉదయమే బిర్యానీ దొరికిందంటే గ్రేట్. రాత్రిది. ఓకే. సో, జస్ట్ కిడింగ్. నో ప్రాబ్లమ్. సీరియస్‌గా తీసుకోకండి. సో, దేవి దోస అండ్ రైస్, అన్నం కూడా తింటా. ఓకే. వెరీ గుడ్. అన్నము, ఇడ్లీ అంతా ఒకటే లెండి. ఒకటే ఫ్యామిలీ అది. సరే. ఇప్పుడు మార్నింగ్ ఇడ్లీ, దోస తిన్నారు కదా! అందులో మనకు ఏమేం న్యూట్రియంట్స్ వస్తాయో మనం చూద్దాం. న్యూట్రియంట్స్ అంటే ఇప్పుడు మనకు చపాతీ. సో, అంటే అన్నము తిన్నాం, లేదా ఇడ్లీ తిన్నాం, లేదా చపాతీ తిన్నాం, దోస తిన్నాం. ఇది దేనితో తయారవుతుంది? అన్నమైనా, దోస అయినా మోస్ట్‌లీ 80, 90% దాంట్లో రైస్ రిలేటెడే ఎక్కువుంటది. దాంతో పాటు మినపప్పు ఉంటది. కదా! సో, ఇప్పుడు అది ఏ కేటగరీకి సంబంధించింది? దాంట్లో పిండి పదార్థాలొస్తాయి. మీరు తిన్న ఇడ్లీ పాలిష్డ్ బియ్యము, పాలిష్డ్ మినపప్పుతో చేసింది. అంటే పాలిష్ చేశారు కాబట్టి దాంట్లో పోషకాలేమి రావు. అంటే ఫైబర్ గాని, మిగతా వైటమిన్స్ పెద్దగా రావు. 1, 2 వైటమిన్స్ ఉంటే ఉండొచ్చు. అది కూడా ఉంటదని గ్యారంటీ లేదు. బట్ ఏం మిగులుతదంటే అన్నీ పోను. దాంట్లో మిగిలేదేంటంటే దట్ ఈస్ కొంచెం ఫర్మెంట్ అయినప్పటికి గుడ్ బాక్టీరియా ఫార్మ్ అయితదని చెప్తాం గానీ, కొంత ఉన్నప్పటికీ దట్ ఈస్ కంప్లీట్‌లీ ఏ హై గ్లూకోజ్. అంటే మనం చక్కెర మిగులుతది దాంట్లో. ఒక 80 ఆల్‌మోస్ట్ ఒక ఇడ్లీ తింటే మనకు ఒక 4 ఇడ్లీలు తిన్నామనుకోండి. అందులో మాక్సిమం పర్సెంటేజ్ 80% మనకు షుగర్ ఉంటది. ఇప్పుడు నేను షుగర్ తిన్నాననుకోండి. షుగర్ తింటే ఏమవుతది బాడీలో? మధ్యాహ్నం ఏం తినుంటారు? ఆఫ్టర్‌నూన్ ఏం తిన్నారు చెప్పండి? ఎనీబడీ? ఆఫ్టర్‌నూన్ ఏం తిన్నారు? మోస్ట్‌లీ రైస్ ఉంటది. 90% పీపుల్ రైస్. రైస్ విత్ క్లస్టర్ బీన్స్ అండ్ వెరీ గుడ్ గీత గారు. అండ్ రైస్. మనం సౌత్ ఇండియన్స్ మోస్ట్‌లీ రైసే తింటాం. రైట్? సో, రైస్ తింటే రైస్‌లో కూడా ఏముంటది మరి ఉదయం తిన్నది రైసే గదా! ఇడ్లీ అయినా, చపాతీ అయినా అవన్నీ పిండి పదార్థాలే పాలిష్ చేసినవే. మధ్యాహ్నం కూడా రైసే. మళ్ళీ ఎక్కువ భాగం రైస్ క్వాంటిటీ ఉంటదా? కర్రీస్ ఉంటాయా? ఇంత పప్పు తిని ఇంత రైస్ తింటారా? తినరు గదా! ఇంత రైస్ తిని కొంచెం పప్పు తింటారు. లేదా ఇంత రైస్ తిని కొంచెం కర్రీ తింటారు.
కదా, నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా కానీ. సో అందులో కూడా ఎక్కువ భాగం ఏముంది, కార్బోహైడ్రేట్సే ఉంటాయి. అండ్ సాయంత్రం మళ్ళీ ఇప్పుడు 8:00 అయింది, మేబీ 9కో 10కో డిన్నర్ చేస్తారు చాలా మంది. ఆ డిన్నర్లో కూడా చపాతీ ఈజీ అవుతుంది కాబట్టి చపాతీ, లేదంటే రైస్, లేదంటే మార్నింగ్ బిర్యానీ తిన్న వాళ్ళు సాయంత్రం బిర్యానీ తినకుండా ఉంటారా, ఖచ్చితంగా రాత్రి కూడా బిర్యానీనో లేకపోతే ఏదో అవుట్ సైడ్ ఫుడ్ ఏదో ఒకటి దొరుకుతుంది, అది తినేస్తారు. ఇప్పుడు మనం రోజు మొత్తంలో ఏం తిన్నాము, ఎక్కువ భాగము పిండి పదార్థాలు తిన్నాం. సో హియర్ ఇస్ మీకు అర్థం కావడానికి ఇది చెప్పాను నేను. సో పిండి పదార్థాలు తిన్నప్పుడు ఇప్పుడు నేను ఎక్కువ భాగం పిండి పదార్థాలు తిన్నాను. ఆ పిండి పదార్థాల నుంచి నాకు ఏమొస్తుంది, బాడీకి గ్లూకోజ్ వస్తుంది. గ్లూకోజ్, ఈ గ్లూకోజ్ చిన్న పేగుల్లో నుంచి రక్తంలోకి వస్తుంది. సింపుల్. దాంట్లో పోషకాలు ఏమి పెద్దగా లేవు కాబట్టి ఇంక మిగతా పోషకాలు లేవు, ఓన్లీ గ్లూకోజ్ వచ్చింది. గ్లూకోజ్ వచ్చిన తర్వాత అది బ్లడ్‌లో కలిసి బ్లడ్‌లో అన్ని భాగాలకు, అన్ని అవయవాలకు, అన్ని ఆర్గాన్స్‌కి, సెల్స్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. అప్పుడే నాకు ఎనర్జీ వస్తది. మనకు ఎనర్జీ వస్తది. సో అది జరగాలి అంటే ఒక సెల్, నేను తిన్న గ్లూకోజ్ సెల్‌లోకెళ్తే, అంటే కణంలోకెళ్ళి కణంలో బర్నింగ్ జరుగుతది. మైటోకాండ్రియాలో బర్నింగ్ జరిగితే ఆ బర్నింగ్ నుంచి వచ్చిన ఎనర్జీని నేను వాడుకుంటున్నాను. నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా, ఏదైనా పని చేసినా. ఇప్పుడు ఈ ప్రాసెస్ జరగాలంటే ఒక ఇంపార్టెంట్ హార్మోన్ కావాలి. దాన్ని ఇన్సులిన్ అంటారు. అది ఎవరు తయారు చేస్తారంటే, మనకు పొట్ట కింది భాగంలో ఒక ఆకు పరిమాణంలో గోల్డ్ కలర్‌లో ఒక ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ అనే గ్రంథి సింపుల్, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనే హార్మోన్‌ని తయారు చేస్తది. తయారు చేసి బ్లడ్‌లోకి పంపిస్తది. అంటే గ్లూకోజ్ తిన్నాను కాబట్టి బ్లడ్‌లోకి ఇన్సులిన్ కూడా వస్తుంది. ఎందుకు? ఇన్సులిన్ ఎట్లా పనిచేస్తుందంటే తాళంలాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను గ్లూకోజ్ తిన్నా. ఈ రెడ్ బాల్స్ వచ్చి గ్లూకోజ్. రెడ్ బాల్స్ వచ్చి గ్లూకోజ్. రెడ్ బాల్స్ వచ్చి గ్లూకోజ్. ఈ యెల్లో వచ్చి మీకు ఇన్సులిన్. ఇప్పుడు ఇది కణం, ఇది సెల్. ఇప్పుడు ఈ గ్లూకోజ్ ఈ కణంలోకెళ్ళాలి అంటే నాకు కావాల్సింది ఏమంటే ఇక్కడ కీ లాగా పనిచేసి ఇక్కడ వచ్చి ఓపెన్ చేయాలి. ఇక్కడ ఉంది కదా కీ, ఓపెన్ చేయాలి. సెల్ ట్రిగ్గర్ చేయాలి. రిసెప్టార్స్ ఉంటాయి, ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉంటాయి. అక్కడ పోయి ట్రిగ్గర్ చేస్తే ఈ డోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెల్ డోర్ ఓపెన్ అవుతుంది. ఈ లోపలికెళ్ళి మైటోకాండ్రియాలో బర్నింగ్ జరుగుతుంది. ఇది ప్రాసెస్, అందరికీ జరిగే ప్రాసెస్. ఇప్పుడు నా ఇష్టానికి ఉదయం 4 ఇడ్లీలు తిన్నాను, లేదా 4 చపాతీలు తిన్నాను, మధ్యాహ్నం ఒక ప్లేట్ రైస్ తిన్నాను, రాత్రికి మళ్ళీ 4 చపాతీలు తిన్నాను, లేదా 4 ఇడ్లీలు తిన్నాను, 4 దోసలు తిన్నాను, లేదంటే వాటెవర్. నేను నా ఇష్టానికి విపరీతంగా గ్లూకోజ్ తింటే ఇన్సులిన్ నాకు నచ్చినట్టు వస్తదా? బాడీ అట్లా తయారు చేస్తదా? చెయ్యదు. ఒక స్టేజ్‌లో చేస్తుంది. ఒక స్థాయిలో మీరు ఎంత గ్లూకోజ్ తింటే అంత ఇన్సులిన్ వస్తది. అందుకే కొన్ని సందర్భాల్లో పీపుల్ అంటూ ఉంటారు మన చుట్టుపక్కల, ఎంత తిన్నా లావు అవ్వట్లేదు. ఎందుకంటే మీరు ఎంతనా తినండి, దానికి తగ్గ ఇన్సులిన్ తయారు చేస్తుంది. మీ బాడీ అట్లా ఉంటదన్నమాట ఒక స్టేజ్‌లో. అప్పుడు ఏమవుతదంటే ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిపోతది. అలసిపోతది. కంటిన్యూయస్‌గా తింటూ ఉంటాము. కంటిన్యూయస్‌గా గ్లూకోజ్ వస్తుంటది. కంటిన్యూయస్‌గా పని చేయాలి. ఇది ఒక కండిషన్. రెండో కండిషన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇంత తిన్న తర్వాత ఇప్పుడు ఈ గ్లూకోజ్ అనేది అంత లోపలికెళ్ళదు. ఎందుకంటే నేను ఖర్చు పెట్టలే. ఇందాక చెప్పినా కదా, ఫిజికల్ యాక్టివిటీలో మూవ్‌మెంటే లేదు. ఏడ ఖర్చు పెడతాను, బర్నింగే జరగట్లేదు నాకు. మిగిలిపోతుంది. ఖర్చు చేయకుండా మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన ఆ గ్లూకోజ్ బ్లడ్‌లో అట్లాగే బయట ఉండిపోతుంది. లోపలికెళ్ళదు ఇంకా. ఇక్కడ డోర్ క్లోజ్ అయిపోతది. ఎందుకు? బాబు మీరు ఉదయం తిన్న 4 ఇడ్లీలే ఖర్చు పెట్టలేదు. మధ్యాహ్నం మళ్ళా ప్లేట్ రైస్ ఏసినావు లోపలికి. మధ్యలో కాఫీ, టీలు ఏసినావు. మధ్యలో స్నాక్స్ ఏసినావు సాయంత్రం. అట్లా పోతుంటే బజ్జీల బండి కనపడింది. బజ్జీలు తిన్నావు. ఏమంటారు? కదా! లేదంటే అటా పోతాంటే సమోసా తిన్నావు. అటా పోతాంటే నీకు జ్యూస్ సెంటర్ కనపడి జ్యూస్, ఐస్ క్రీమ్స్, డెజర్ట్స్, ఆ! అదేంది మెక్‌డొనాల్డ్స్ కనపడింది. ఇంక ఎన్నో అన్నమాట ఇట్లా. సో, ఇట్లా మనం కనపడిందంతా లోపలికేసుకుంటూ పోతే ఈ గ్లూకోజ్ లోపల పెరుగుతానే ఉంటది. ఏమి తిన్నా గ్లూకోజ్ వస్తది. సమస్య ఏమంటే మనం బయట తినే ప్రతి దాంట్లో హై షుగర్స్, హై స్వీట్స్, హై గ్లూకోజ్ ఉంటది. కదా! సో, ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఇంత గ్లూకోజ్ తింటున్నప్పుడు ఇన్సులిన్ కొద్దిగానే వచ్చిందనుకోండి, అప్పుడు బ్లడ్‌లో మిగిలిపోతది. అట్లా కూడా డ్యామేజ్. దాన్ని డయాబెటిస్‌కి కూడా దారి తీస్తుంది. ఇదే గ్లూకోజ్ కొలెస్ట్రాల్‌కి దారి తీస్తుంది. ఇదే గ్లూకోజ్ థైరాయిడ్ కూడా దారి తీస్తుంది. ఎక్కువైన గ్లూకోజ్ కాస్త. ఎందుకంటే చాలా నర్వ్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అయిపోతది. అండ్ ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే ఈ లోపల ఉండే గ్లూకోజ్ నేను పూర్తిగా ఖర్చు పెట్టలేదు. రైట్? ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టకపోతే బయట మిగిలిపోతుంది. ఇప్పుడు ఏమవుతదంటే ఇట్లా కాదు, లోపలికి తీసుకుంటలేదని చెప్పి బ్రెయిన్ ఏం చేస్తదంటే, లేదు ఇంకొక ఇన్సులిన్ తయారు చెయ్యి. ఇంకా పంపించు. ఇంకా పంపించు. ప్యాంక్రియాస్‌కి
ఆర్డర్ ఇస్తుంది అనమాట. లేదు ఒక ఇన్సులిన్ కాదు, ఒక ఇన్సులిన్ మాలిక్యూల్ సరిపోదు, 2, 3 పంపించు అంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయని చెప్తారనమాట. అప్పుడు ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఎక్కువ ప్రొడ్యూస్ అయితది. ఎక్కువ ప్రొడ్యూస్ వచ్చి ఎంత ప్రెషర్ చేసినా సెల్ ఓపెన్ అవ్వదు. దాన్నే అంటే ఇన్సులిన్ వచ్చినా గానీ సెల్ ఓపెన్ అవ్వదు. సెల్ రెసిస్ట్ చేస్తది. దాన్ని ఇన్సులిన్‌ని కూడా రెసిస్ట్ చేస్తుంది. గ్లూకోజ్‌ని ఆల్రెడీ రెసిస్ట్ చేసింది. ఇన్సులిన్‌ని కూడా రెసిస్ట్ చేసింది. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ కండిషన్‌లో బ్లడ్‌లో ఇన్సులిన్ మిగిలిపోతది. గ్లూకోజ్ మిగిలిపోతది రక్తంలో. ఇప్పుడు ఏమవుతదంటే ఇవి 2 కలిసి లివర్‌లో ఫ్యాట్ మారుతది. అందుకని ఈ పీసీఓడీ, థైరాయిడ్, ఇన్‌ఫర్టిలిటీ ఉండే వాళ్ళలో లివర్ ప్రాబ్లమ్ కూడా స్టార్ట్ అవుతది. అక్కడి నుంచి ఫ్యాట్ చిన్నగా పొట్ట భాగం పెరగడం, అక్కడి నుంచి హిప్ అండ్ థైస్‌లో ఫ్యాట్ పెరగడం, అక్కడి నుంచి బాడీ మొత్తం వెయిట్ పెరగడం అనేది స్టార్ట్ అవుతది. ఈ ప్రాసెస్‌లో ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ గదా! ఇది ఎక్కువ ఉండకూడదు. తక్కువనే ఉండాలి. ఎంత అవసరమో అంతే ఉండాలి. ఇది ఎక్కువయ్యేసరికి మిగతా హార్మోన్స్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్‌ని ఇంపాక్ట్ చేస్తుంది. మిగతా ఇప్పుడు ప్రొలాక్టిన్ కావచ్చు, ఇట్లా కొన్ని హార్మోన్స్ ఉంటాయి గదా! వాటన్నిటిని ఇంపాక్ట్ చేస్తది. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ అన్నిటిని ఇంపాక్ట్ చేయడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ పీసీఓడీ, థైరాయిడ్, ఇన్‌ఫర్టిలిటీ, డయాబెటిస్, కొలెస్టరాల్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అందుకని ఇన్సులిన్‌ని వన్ ఆఫ్ ది మెయిన్ రూట్ కాజ్ ఫర్ ఆల్ మెటబాలిక్ డిజార్డర్స్ అని చెప్తారన్నమాట. రైట్? సో, ఇక్కడ నుంచి ఇంకా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అంటే పీసీఓడీ ఉండొచ్చు. లేదా వాళ్ళకు ఇంకా డేంజర్ ఏమంటే ఫ్యూచర్‌లో డయాబెటిస్ రిస్క్ కూడా ఉంది. నాకేముందిలే ఇర్రెగ్యులర్ పీరియడ్సే అనుకుంటే పొరపాటు. దాని నుంచి డయాబెటిస్ రిస్క్ కూడా పెరుగుతది. సో, ఇప్పుడు మనకు అర్థమైపోయింది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక ప్రాబ్లమ్ ఉంది అని. దీంతో పాటు మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. బట్ అది మనం రిపోర్ట్స్ చూస్తే అర్థమైపోతుంది. వైటమిన్ డెఫిషియన్సీస్ ఒక కారణము. తర్వాత హార్మోనల్ ఇంబాలెన్స్ ఒక కారణం. అందుకని మేము రిపోర్ట్స్ అడుగుతామన్నమాట. అల్ట్రాసౌండ్ స్కానింగ్ తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ అడుగుతాం. సో, హై కార్బ్ డైట్ తీసుకుంటాం కదా! ఇప్పుడు అదే ఇందాక చెప్పిందది. ఎక్కువ పిండి పదార్థాలు తింటాం. కొంచెం కార్బోహైడ్రేట్స్‌ని బ్యాలెన్స్‌గా తీసుకోవాలి. అది కూడా సింపుల్ కాకుండా కాంప్లెక్స్ తీసుకోవాలి. అండ్ మల్టిపుల్ ఈటింగ్స్ కాకుండా కొంచెం ఈటింగ్స్‌ని ఎట్లా అంటే బయట కనపడిందంతా నా పొట్టలోనే ఉండాలి అనుకోకుండా కొంచెం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగా డిజైన్ చేసుకోవాలి. అండ్ అట్లని ఐఎఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. అది ఎట్లంటే అట్లా చేయకూడదు. దాంట్లో మంచి కంటే ఎట్లంటే అట్లా చేస్తే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతది. కాబట్టి చాలా సిస్టమాటిక్‌లో చేయాలి. లో ప్రోటీన్ ఇంటేక్ చెప్పాను కదా! ఉదయం చపాతీలు, ఇడ్లీలు, పూరీలు, మధ్యాహ్నం రైస్ ఇంత కర్రీ లేదా పప్పు, సాయంత్రం మళ్ళా చపాతీలు, ఇడ్లీలు, పూరీలు లేదంటే రైస్ మళ్ళా కొంచెం కర్రీ తింటే ప్రోటీన్ ఏడొచ్చింది? ఎగ్స్ లేవు, పన్నీర్ లేదు, మష్రూమ్స్ లేదు, పల్సెస్ లేవు. అసలు ప్రోటీన్ ఇంటేక్ ఏడుంది? 60 గ్రాములకి 60 కేజీలు ఉంటే 60 గ్రాముల ప్రోటీన్ కావాలి మనిషికి. 60 గ్రాములు తినట్లేదు మనం. లో ఫైబర్ ఇంటేక్. అన్ని పీచు పదార్థాలు లేకుండా పాలిష్ చేసినవి, ప్రాసెస్ చేసినవి, రిఫైన్డ్ చేసినవి తింటుంటే ఫైబర్ ఎక్కడికెళ్ళొస్తది? సో, ఫైబర్ ఇంటేక్ పెంచాలి మనం. ఆ ఫైబర్ ఎట్లా తినాలో నేర్చుకుంటారు మీరు. అండ్ వైటమిన్ డెఫిషియన్సీస్ చాలా వరకేంటంటే వైటమిన్ డెఫిషియన్సీస్‌లో మనకు ఐరన్ డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందిలో కనపడుతుంది. సో, ఈ వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కొంతకాలం వైటమిన్స్ సప్లిమెంటేషన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ వైటమిన్ సప్లిమెంటేషన్ ఎందుకు అవసరం పడతది? చాలా మంది సప్లిమెంట్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, మందులేమో ఇష్టం వచ్చినట్టు యేసుకుంటున్నారనమాట. వైటమిన్స్ ఏదైనా మనం చెప్తే, లేదు సార్ ఇది యేసుకోకూడదు నేను ఫుడ్‌లో రాదు. వైటమిన్ డి నువ్వు ఫుడ్‌లో కవర్ చేయాలంటే ఒక 1.5 ఇయర్ పడతది. నిదానంగా పెరుగుతుంది. అది కంటిన్యూయస్‌గా చేస్తే. సో, చాలా మంది పానీపూరీలు ఇష్టంగా తింటారు. బయట పోయి పిజ్జాలు, బర్గర్ ఆడేం మనం చూడరు. అందుకనే ఇప్పుడు యాక్చువల్‌గా నేనేం చెప్తున్నానంటే ప్రతి రెస్టారెంట్ బయట ఒక బోర్డ్ పెట్టాలి. నువ్వు పిజ్జా తింటే నీకు క్యాన్సర్ వస్తది. పిజ్జా తింటే ఒబేసిటీ వస్తది. లేదా బర్గర్ తింటే లేదా ఈ హోటల్‌లో బిర్యానీలు తింటే ఇదొస్తది. మనకు సిగరెట్ తాగితే స్మోకింగ్ ఈజ్ ఇండ్యూస్డ్ టు హెల్త్ అని రాస్తారు కదా! అట్లా రాయాలి. ఎందుకంటే మనము ఆ ఫుడ్‌ని విపరీతంగా కుళ్ళిపోయిన మాంసము హైదరాబాద్‌లో అయితే మీరు ఏ రెస్టారెంట్‌లో చూసినా కుళ్ళిపోయిన మాంసం ఉందని మనం రీసెంట్‌గా చూస్తూనే ఉన్నాం. దాదాపు 100 రెస్టారెంట్‌లో దొరికింది. అన్ని చోట్ల చెడిపోయినవి పాచిపోయినవి, కుళ్ళిపోయినవి డెజర్ట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ 5 స్టార్ రెస్టారెంట్స్‌లో కూడా. అట్లాంటివి ఎట్లా ఇష్టం వచ్చినట్టు తింటా, మనం ఒక హెల్తీ ఫుడ్, హెల్తీ వైటమిన్స్ కావచ్చు, ఏదైనా మనం యాడ్ చేసుకోవాలనుకు చేసుకోకుండా హెల్త్ బెటర్ కావాలనుకోవడం చాలా కష్టం. అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, ఎక్సర్‌సైజ్ ఇది చాలా ఇంపార్టెంట్. స్లీప్ అండ్ ఎక్సర్‌సైజ్ చాలా ఎందుకంటే ఎక్సర్‌సైజ్ వల్ల మీ క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఫిట్‌నెస్ లెవెల్ పెరుగుతుంది, ఎండ్యూరెన్స్ పెరుగుతుంది, అండ్ మొబిలిటీ పెరుగుతుంది బాడీలో. క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అండ్ చాలా ఇంపార్టెంట్. సో, అండ్ స్లీప్ ఖచ్చితంగా మేము చాలా మందిలో గమనించిందేంటంటే, మా డైట్‌లోకొచ్చాక 10, 15 రోజుల్లో, "సార్ నేను ఎర్లీగా స్లీప్ వస్తుంది సార్. నాకు బాగా నిద్రొస్తుంది మంచిగా."
సో బాడీ రెస్ట్ కోరుకుంటుంది అనమాట. సో ఖచ్చితంగా జరుగుతుంది. స్లీప్ లేని వాళ్ళకి కూడా మంచి స్లీప్ ఉంటుంది. అండ్ ఫిజికల్‌గా అయితే ప్రాపర్ న్యూట్రిషన్ వచ్చేలాగా బ్యాలెన్స్‌డ్ ఫుడ్ తీసుకోవడం అండ్ ఎక్సర్సైజ్ చేయడం. మెంటల్‌గా పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉండడం అండ్ అలాగే అడక్వేట్ రెస్ట్ అంటే లైక్ తగినంత బాడీకి రెస్ట్ ఇవ్వడం అనేది. రైట్? సో ఈ రకంగా మనం ఒక డైట్ డిజైన్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఈ అన్ని పారామీటర్స్ వర్క్ చేస్తాం. సో వి ఆర్ వర్కింగ్ ఆన్ సచ్ సైంటిఫిక్ మెథడ్స్. ఇప్పుడు బయట మీకు చూస్తే ఈ యూట్యూబ్‌లో ఈ జ్యూస్ తాగు నీకు పీసీఓడి పోతది. ఈ ఈ డ్రింక్ తాగు, ఈ కషాయం తాగు, ఈ ఆకు తిను, ఈ పండు తిను, లేదంటే ఈ షేక్ తాగు. ఈ షేక్ రాజాలు చాలా మంది ఉన్నారు బయట. ఈ షేక్ తాగు, షేక్ తాగితే పోతది. ఆ షేక్ తాగు, ఈ షేక్ తాగు. సీ ఏదైనా న్యూట్రిషన్ ఉంటదా ఉండదా పక్కకు పెడితే ఏది కూడా బాడీ మెటబాలిజంకి, బాడీ సైన్స్‌కి అగెయిన్స్ట్‌గా చేయకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో వి ఆర్ ఫాలోయింగ్ సచ్ సైంటిఫిక్ మెథడ్స్ టు రివర్స్ యువర్ పీసీఓడి, పీసీఓఎస్ లేదా ఇన్ఫర్టిలిటీ కావచ్చు, లేదా థైరాయిడ్, డయాబెటిస్, ఒబేసిటీ. ఇట్లాంటి హార్మోనల్ డిజార్డర్స్ అన్నప్పుడు వి ఆర్ ఫాలోయింగ్ సచ్ సైంటిఫిక్ మెథడ్స్. యషినోరి ఒసామి అనే ఒక జపాన్ సైంటిస్ట్ చాలా మంది కామన్ సెన్స్ ఇది. ఈజ్ ఎ సైంటిస్ట్ అండ్ హి గాట్ ఎ నోబెల్ ప్రైజ్ ఆన్ దట్. ఆటోఫేగి అనే ఒక మెథడ్ అన్నమాట. అంటే బాడీలో సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్‌ని యాక్టివేట్ చేసే ఒక మెథడ్‌ని కనుక్కున్నాడు ఆయన. సెల్ఫ్ క్లెన్సింగ్ ప్రాసెస్. యాంటీ ఏజింగ్ అవుతది. ఏజ్ రిలేటెడ్‌గా ఏజ్ తగ్గిపోతది. చాలా మందికి లేడీస్‌కి ఇష్టం కదా! ఏజ్ తక్కువ కనపడడం. మా డైట్‌లో చాలా మంది దే లుక్ వెరీ యంగర్. 10 ఇయర్స్ యంగర్ కనపడతారు. స్కిన్ బెటర్ అవుతది. హెల్త్ బెటర్ అవుతది. ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. యాక్టివ్‌నెస్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతది. ఇంకా చెప్పాలంటే చాలా మంది మంచి డ్రెసెస్ వేసుకోవాలనుకుంటారన్నమాట. దానికి వేలు ఖర్చు పెడతా ఉంటారు. మంచి మంచి డ్రెసెస్‌కి, ఫంక్షన్స్‌కి. సో అవన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఈ సైన్స్ కనుక్కున్నది అందుకనమాట. రివర్సింగ్ ఆల్ మెటబాలిక్ డిజార్డర్స్. క్రానిక్ ఈయన క్యాన్సర్‌ని కూడా రివర్స్ చేయొచ్చని చూపించాడు ఆయన. అందుకు హి గాట్ ఎ నోబెల్ ప్రైజ్. అట్లాంటి ఒక సైంటిఫిక్ మెథడ్‌ని మీ అందరికి అర్థమయ్యేలాగా ఒక 3, 4 నెలల పాటు గైడ్ చేయడం జరుగుతది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ వన్ టైమ్ ఈవెంట్. యూ హావ్ టు అండర్‌స్టాండ్. ఎందుకంటే హెల్త్ అనేది మారథాన్. చాలా మంది మిస్టేక్‌గా ఏం అర్థం చేసుకుంటారంటే ఏదో నాకు ఒక 2, 3 నెలలు పీరియడ్స్ కరెక్ట్ వస్తే ప్రెగ్నెంట్ నో. హెల్త్ ఈస్ ఎ మారథాన్. అంటే లైఫ్ లాంగ్ మనం ఈ భూమి మీద వదిలిపోయేదాకా మనకు హెల్త్ అవసరం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పీసీఓడి, పీసీఓఎస్ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇట్ ఈస్ అబౌట్ హెల్త్. మీరు మీ హెల్త్‌ని మీ హ్యాండ్‌లో అంటే మన చేతుల్లో పెట్టుకోవాలి. అంటే దానికి చేయాల్సిందేంటంటే యూ హావ్ టు ఎడ్యుకేట్. ఇష్టం వచ్చినట్టు మొన్న రీసెంట్‌గా చాలా మంది సెలబ్రిటీస్ చాలా సార్లు చెప్తూ ఉంటారు. సచిన్ గాని ఇట్లా సెలబ్రిటీ మీకు డబ్బు ఉందని, హోదా ఉందని, పవర్ ఉందని, బిజీగా ఉందని ఏదంటే తినడానికి అర్హత లేదు. బాడీ అట్లా ఒప్పుకోదు. బాడీ ఈస్ లైక్ ఎ టెంపుల్. యూ హావ్ టు ట్రీట్ వెరీ ప్రీషియస్, గిఫ్టెడ్ అది. దాన్ని ఎట్లంటే అట్లా ఏదంటే అట్లా ఫీడ్ చేస్తా మనం చేయకూడదు. సో డోంట్ నెగ్లెక్ట్ ఇట్. రైట్? సో మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించే ఫుడ్స్ ప్లాన్‌ని డిజైన్ చేస్తాం. సో ఒకవేళ మీరు ఈ పీసీఓఎస్‌ని ఏముందిలే మందులతో మేనేజ్ చేసుకుందాం అనుకుంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి. ఇట్ ఈస్ ఆల్ కైండ్ ఆఫ్ డయాబెటిస్, ఓవర్ వెయిట్, థైరాయిడ్, ఇన్ఫర్టిలిటీ, అన్‌వాంటెడ్ హెయిర్. ఇక రెగ్యులర్‌గా షేవ్ చేసుకోవాల్సొస్తుంది చాలా మందికి. ఇప్పటికే చాలా మంది వుమెన్ రైజర్స్ అవన్నీ కూడా మార్కెట్‌లోకి వచ్చేసాయి. ఎందుకంటే అంత మార్కెట్ ఉంది ఇక్కడ. బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇష్యూ. క్యాన్సర్స్, ఎండోమెట్రియం క్యాన్సర్స్ కావచ్చు, సర్విక్స్ క్యాన్సర్స్ కావచ్చు, బ్లడ్ క్యాన్సర్స్ కావచ్చు, చాలా క్యాన్సర్స్ లేకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అని ఇట్లా చాలా క్యాన్సర్స్ డెవలప్ అవుతున్నాయి. వుమెన్‌లో ఈ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. అండ్ పిగ్మెంటేషన్. సో మచ్చలు, మంగు ఉండడం వల్ల దాన్ని క్లీన్ చేపియడానికి వేలు ఖర్చు పెడుతున్నారు. ఇంటర్నల్ ప్రాబ్లమ్ అది. ఎక్స్‌టర్నల్ ప్రాబ్లమ్ కాదు. మీరు ఎన్ని ట్రీట్మెంట్‌లు చేసుకున్నా టెంపరరీ వారం, 10 రోజులు బాగుంటది. మళ్ళీ పోయి కెమికల్ పీల్స్ చేయించుకోవడం, కంప్లీట్ లేయర్స్ తీసేయడము, వైటనింగ్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం అన్నీ కూడా టెంపరరీగానే కంటిన్యూయస్‌గా చేయించుకోవాలి. ఆ సెలబ్రిటీలను చూసి, ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌ని చూసి మనం మోసపోయినామంటే ఇంక అంతకు మించిన ఇది లేదు. ఎందుకంటే దే మెయింటైన్ దేర్ హెల్త్, ఫిజికల్ యాక్టివిటీ, వర్కౌట్ చేస్తారు, జిమ్‌కెళ్తారు, ఫుడ్ తింటారు మంచిగా. కాబట్టి దే కెన్ మెయింటైన్ దేర్ మంచి వాళ్ళ ఏమంటారు మంచి స్ట్రక్చర్ ఫిజిక్ కావచ్చు, లేదంటే బాడీ మంచి బాడీ మెయింటైన్ చేయడం కావచ్చు, హెల్త్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు చూపించేది ప్రమోషనల్స్. అది చూసి మనం మోసపోకూడదు. రైట్? యూట్రస్ రిమూవల్ చాలా మందిలో ఎర్లీ ఏజ్‌లో యూట్రస్ రిమూవ్ చేస్తున్నారు. ఓవరీస్ రిమూవ్ చేస్తున్నారు. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల, ఓవర్ బ్లీడింగ్స్ వల్ల, ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జ్ ఇట్లా చాలా కండిషన్స్ ఉంటాయి. సో దానివల్ల యూట్రస్ ఇన్ఫెక్ట్ అయిపోతే యూట్రస్ తీసేయాల్సొస్తుంది. అండ్ చెప్పాను కదా! చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయన్నమాట. సో డోంట్ నెగ్లెక్ట్ ఇట్. అండ్ థిస్ ఈస్ మై క్లయింట్స్ స్టోరీస్ అన్నమాట. డిఫరెంట్ వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే సార్ 56లో స్టక్ అయ్యారు వెయిట్ 54కొచ్చింది. అండ్ నచ్చిన డ్రెస్ వేసుకుంటున్నారు. ఇందాక చెప్పాను కదా! నచ్చిన డ్రెస్ వేసుకుంటున్నాను.
అంటే ప్రీవియస్ గా జీన్స్ వేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉండేది, ఆక్వర్డ్గా ఉండేది. అండ్ నిన్న బర్త్డే పార్టీకి వెళ్ళాను అండ్ ఇప్పుడు వెయిట్ తగ్గితే బాగున్నామని చెప్పారు. ఫేస్ చాలా బాగుంది. హ్యాపీ మూమెంట్. సో థ్యాంక్ యూ. అంటే చాలా మంది షేర్ మెనీ హ్యాపీ మూమెంట్స్ విత్ అస్. అండ్ సో డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కండిషన్స్. ఈవెన్ సమ్ డాక్టర్ వైష్ణవి ఫ్రమ్ ఫిలిప్పీన్స్. సో అంటే డిఫరెంట్ కంట్రీస్, ఈవెన్ సింగపూర్, మలేషియా, కువైట్ అండ్ ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా. And I have got few clients in UK. So different countries lo I have clients. So right. So this is one more clients ఇక్కడ బాడీ లైట్ గా ఉండడం, స్లీప్ బాగుంది సార్, ఫేస్ లో గ్లో ఉంది, మంచి కలర్ అండ్ సో వాళ్ళ మదర్ హ్యాపీగా ఫీల్ అయ్యారు బికాస్ ఆఫ్ షీ సఫరింగ్ చాలా రోజుల నుంచి. సో అది చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యామిలీ మెంబర్స్. అంటే దే చాలా మంది మీరు బాగుంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేసి వాళ్ళు ఆనందపడే వాళ్ళు చాలా మంది ఫ్యామిలీలో ఉంటారు. అండ్ డెఫినెట్లీ దిస్ కెన్. సో వాట్ టు డూ నెక్స్ట్ అంటే, ఫస్ట్ గెట్ యువర్ బ్లడ్ రిపోర్ట్స్. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు సంబంధించిన బ్లడ్ రిపోర్ట్స్ తీసుకోండి, లేదా నాకు మెసేజ్ పెడితే వాట్ ఈస్ ద రిపోర్ట్స్ రిక్వైర్డ్ అనేది నేను మీకు మళ్ళీ మీ పర్సనల్ కండిషన్స్ ని బట్టి నేను సజెస్ట్ చేస్తాను. మీకు యూ కెన్ గో త్రూ దట్ రిపోర్ట్స్. అండ్ రిపోర్ట్స్ వచ్చాక అండ్ మేము విల్ ఫిక్స్ ఏ కన్సల్టేషన్. మీరు మీ కన్సల్టేషన్ కావాలనుకునే వాళ్ళు యూ కెన్ ఫిక్స్ ఏ కన్సల్టేషన్ అప్ టు లైక్ 15th of this month. వీఆర్ గివింగ్ ఫ్రీ కన్సల్టేషన్. సో మీ రిపోర్ట్ చూసి మీ కండిషన్స్ ఏంటి, మీరు ఏం చేయాలంతా కూడా ఒక 15-20 minutes డిస్కస్ చేయడం జరుగుతుంది త్రూ ఓవర్ ది ఫోన్. కాబట్టి మీరు జస్ట్ మీ రిపోర్ట్స్ తీసుకొని నాకు సెండ్ చేయండి. అండ్ మీ స్కాన్ రిపోర్ట్స్, బ్లడ్ రిపోర్ట్స్ విల్ డిస్కస్ ఆల్ దిస్. మీ హ్యాబిట్స్ ఏంటి, మీరు ఏం తింటారు, ఎప్పుడు పడుకుంటారు, మీ వర్కౌట్ చేస్తారా లేదా, మీకు స్ట్రెస్ ఎలా ఉంది, మీ వాట్ కైండ్ ఆఫ్ జాబ్ మీరు చేస్తారు, హౌస్ వైఫ్, ఇవన్నీ చెక్ చేసి దానికి తగ్గట్టుగానే మనం డిజైన్ చేస్తాం. రైట్. సో ఫిజికల్ అండ్ మెంటల్, ఫిజికల్ పారామీటర్స్ కూడా. థ్యాంక్ యూ అండ్ ఫర్ అటెండింగ్ ది సెషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ లైక్ संध्या गारू सर, ट्यूब ब्लॉकेज है, ओपन होने के लिए टिप्स बताइए. सो यू हैव टू सेंड योर रिपोर्ट्स नजिया मैडम. सो क्योंकि लाइक आपके लिए तो ट्यूब ब्लॉक्स है, दो ट्यूब्स रहते हैं ना, दो ट्यूब्स में आपको अगर इफ यू आर फीलिंग दो भी ब्लॉक रहे तो यू नीड टू गो टू सम मेडिकल टेस्ट. उसके बाद कितना ब्लॉकेजेस है और वो नॉर्मल डाइट से हो सकता है या नहीं, you have to go for blockage removal को जाना पड़ता. I will tell you. And sometimes so Sai Kumari garu and నాకు బాడీలో హీట్ ఉంటుంది, ఏం చేయాలి? హీట్ అనేది డిఫరెంట్ కండిషన్ లో ఉంటుంది. మీరు స్లీప్ సరిగా లేనప్పుడు, డైజెషన్ సరిగా లేనప్పుడు, అంటే లైక్ కొంతమందికి ఏంటంటే స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్నప్పుడు, లేదా ఐరన్ డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీ అంటే B12 కానీ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా హీట్ ఉంటుంది. ఇవి మీరు ఒకసారి మాట్లాడితే మనకు అర్థమవుతుంది. ఈ కండిషన్స్ వల్ల హీట్ అవుతుంది. హీట్ అనే కండిషన్ ఎప్పుడు పెరుగుతుంది? ఈ బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. మనకు జ్వరం వస్తుంది కదా, సింపుల్. టెంపరేచర్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది బాడీలో? ఏదైనా ఇన్ఫెక్షన్స్ లేదా ఫంగల్స్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు, అండ్ దాన్ని చంపడానికి బాడీ హీట్ ని పెంచుతుంది. అట్లా మీ బాడీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ కి గురవుతుందేమో, తెలియకుండా బ్లడ్ లో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయేమో. అవి పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ దానికోసం బాడీ హీట్ పెరుగుతూ ఉంటుంది. లేదా స్లీప్స్ సరిగా లేకపోయినా హీట్ పెరుగుతుంది. ఎందుకంటే మీ బాడీ రికవరీ ఉండదు అనమాట. బాడీలో రికవరీ లేనప్పుడు హీట్ అవుతుంది. కంటిన్యూస్ గా మీ బాడీ రన్ అవుతుంది కదా. ఇప్పుడు ఏదైనా మోటార్ కంటిన్యూస్ గా ఒక వారం 10 రోజులు నడిచింది అనుకోండి, హీట్ అయిపోయి ఆగిపోతుంది. అట్లా మన బాడీలో కూడా చాలా హీట్ ప్రొడ్యూస్ అవుతుందంటే డెఫినెట్లీ అది ఏదో మన బాడీలో రికవరీ జరగట్లేదు అనేది కూడా ఉండొచ్చు. సో దెర్ ఆర్ మెయిన్ రీజన్స్. సో నాకు PCOD ఉంది సార్, వెయిట్ చాలా తక్కువగా ఉన్నాను సార్, అండ్ చాలా మెడిసిన్స్ వాడాను, నాకు హార్ట్ సర్జరీ అయ్యింది, అల్సర్ కూడా ఉంది. సో ఒకసారి సంధ్య గారు, ఐ సజెస్ట్ యూ టు సెండ్ యువర్ రిపోర్ట్స్ టు మీ. నా దగ్గర మీకు నా నంబర్ మీకు పంపిస్తాను ఇక్కడ. నేను ఐ విల్ సెండ్ యూ ఇన్ చాట్. ఈ నంబర్కి మీరు మీ రిపోర్ట్స్ పెట్టండి. గీత గారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డెఫినెట్లీ మేరీ గారు, వెయిట్ కూడా సరిపోతుంది నా ఏజ్ కి. ఓకే, డ్యూ టు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇట్స్ హార్డ్ టు రెడ్యూస్ వెయిట్ సార్. డెఫినెట్లీ అందుకని మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మీద వర్క్ చేయాలి, వెయిట్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. మన డైట్ లో
మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మీద వర్క్ చేస్తాము, వెయిట్ లాస్ మీద కూడా వర్క్ చేస్తాం. సో డ్యూ టు దట్ డెఫినెట్లీ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. మేబీ కొంతమందికి ఇప్పుడు సో కొంతమంది సమ్ పీపుల్ లాస్ట్ ఆల్మోస్ట్ 6-7 కేజెస్ ఇన్ ఏ మంత్. సమ్ పీపుల్ లాస్ట్ ఓన్లీ 3 కేజెస్. ఇట్స్ ఎ డిఫరెంట్. సో అందరూ 6-7 కేజీలు తగ్గుతారు, 10 కేజీలు తగ్గుతారు అని చెప్పడానికి లేదు. మీ బాడీ టైప్‌ని బట్టి మీరు తగ్గుతారు. సరే మిల్లెట్స్ ఆర్ గుడ్ ఆర్ నాట్. మిల్లెట్స్ ఆర్ ఆల్‌వేస్ గుడ్. బట్ మిల్లెట్స్ మీకేం మిల్లెట్స్ తినాలి? ఎప్పుడు తినాలి? ఎలా తినాలి? అంటే దాని మిల్లెట్స్ మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిల్లెట్స్ సరిగ్గా తినకపోతే ఇండైజెషన్ ఉంటది. ఎందుకంటే మన డైజెషన్ సిస్టమ్స్ ఆల్రెడీ డ్యామేజ్ చేసేసాము. మిల్లెట్స్‌ని కూడా డైజెస్ట్ చేయలేని పరిస్థితి అయిపోయింది మన బాడీ. కాబట్టి మిల్లెట్స్ ఎలా తినాలో గైడ్ చేయాలి. రైట్? సో మిల్లెట్స్‌ని ఎప్పుడు కూడా 8-10 అవర్స్ సోక్ చేసి మాత్రమే తినాలి. అది డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. మేము చాలా మిల్లెట్స్ రికమెండ్ చేసే వాళ్ళకి ఎలా తినాలో కూడా గైడ్ మేము వీడియోస్‌తో పాటు పెడతామన్నమాట వాళ్ళకి. అంటే మిల్లెట్స్ ఎట్లా వండుకోవాలి? ఎలా చేసుకోవాలి? దాంతో రోటీ ఎట్లా చేసుకోవాలి? అవన్నీ కూడా. రైట్? సో మీరు వాట్ అబౌట్ 1 మీల్ ఏ డే? 1 మీల్ ఏ డే అంటే మీ హెల్త్ షెడ్యూల్ పోయినట్టే. ఎవరైనా 1 మీల్ డే నూనె డైట్‌లు, క్రాష్ డైట్‌లు చేస్తున్నారంటే యూ ఆర్ కిల్లింగ్ యువర్ బాడీ. సింపుల్. ఏ డైట్ అన్నా కానీ. సింపుల్. 1 మీల్ ఏ డే డైట్ ఈస్ ఎ క్రాష్ డైట్. మీ 2 మీల్స్ తినడం అనేది న్యాయం. 3 మీల్స్ కొంచెం పర్లేదు. ఇంక 4 మీల్స్ అంటే అది దారుణం. ఒక్క మీల్ అనేది నేరం. బాడీ పరంగా అది నేరం. భయంకరమైన నేరం. ఎందుకంటే మీరు ఒక్క మీల్‌లో మీ బాడీకి సంబంధించిన ఏ న్యూట్రిషన్ ఫిల్ చేయలేరు. ఒక మీల్ తింటూ మీ బాడీకి సంబంధించిన ఏ న్యూట్రిషన్‌ని మీరు ఫిల్ చేయలేరు. దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్స్, లివర్ ఫెయిల్యూర్స్ జరుగుతాయి. ఎందుకంటే గాల్ బ్లాడర్ స్టోన్స్. ఈ షేకులు తాగేవాళ్ళు, ఆ హెర్బల్ లైఫ్ షేకులు తాగే వాళ్ళలో కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయి. నా దగ్గర ఒక 10-15 కేసెస్ ఉన్నాయి. నాకొచ్చిన క్లయింట్స్. ఏమంటే 1 ఇయర్ కంటిన్యూస్ తాగారన్నమాట. ఆళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ అంతా పోయుంటది. ఆ షేకులకి అలవాటు పడిపోయి దాని నుంచి ఇక విపరీత ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్? సో 1 మీల్ ఎప్పుడు చేయకండి. డోంట్ డూ దట్ మిస్టేక్. 1 మీల్ డైట్ ఎప్పుడైనా మీరు ఒకరోజు ఫాస్టింగ్ ఉండడం అనేది న్యాయం. వారం 10 రోజులకు ఒకసారి బాడీకి రెస్ట్ ఇవ్వడం అనేది న్యాయం. జనరల్‌గా మన స్పిరిచువల్‌గా కూడా మనం చూస్తున్నాం కదా! ఈవెన్ రంజాన్‌లో వి డు ఫాస్ట్ ఫర్ ఆల్‌మోస్ట్ 30 డేస్. తర్వాత గుడ్ ఫ్రైడే అని ఏదేది ఏకాదశి అని కొంచెంమంది ఇప్పుడు మనకు ఏదో మాసం వస్తుంది కదా! నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు. అట్లా మనకు ఏదో ఒక రోజు ఒక దేవుని కోసమని ఒకరోజు హాఫ్ డే ఫాస్టింగ్ చేయడము, లేదా 1 డే ఫాస్టింగ్ చేయడము అది. సో అట్లా ఫాస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫాస్టింగ్ అనేది కూడా మంచి బెనిఫిటే. శ్రావణ మాసం. ఓకే. థాంక్ యూ. నాకు కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉంది ఈ మాసాల గురించి. థాంక్ యూ అండి. ఎవ్రీ మండే చేస్తారు గీత గారు. వెరీ గుడ్. ఎవ్రీ మండే యాహ్! వీక్లీ వన్స్ ఆర్ 10 డేస్‌కి ఒకసారి, 15 డేస్‌కి ఒకసారి, మంత్లీ వన్స్ అట్లా. ఎందుకంటే బాడీని రెస్ట్ ఇవ్వడం అంతే కదా! ఇప్పుడు మనం ఒకరోజు నెలకొకసారి అట్లా బూజు దులుపుకుంటారు ఇంట్లో. పైన ఇంత క్లీన్ చేసుకుంటారు కదా! లేదా సెల్ఫ్స్ క్లీన్ చేసుకుంటారు 1 మంత్‌కి ఒకసారి, 15 డేస్‌కి ఒకసారి, 1-2 మంత్స్‌కి ఒకసారి. ఎందుకంటే అది మొత్తం క్లీన్ అవుతేనే మళ్ళీ అది ఫ్రెష్‌గా ఉంటది. లేదంటే పురుగులు ఇట్లా మన బాడీలో కూడా మనం రోజు చేస్తున్న డ్యామేజెస్‌కి ఒక రోజు మొత్తం బాడీకి రెస్ట్ ఇచ్చామనుకోండి. ఫుడ్ అంటే ఫాస్టింగ్ అంటే ఏం తినకుండా ఉండడం కాదు. ఏమి తినాలో అది తినాలి ఆ రోజు. బాడీకి స్టార్వేషన్ నీరసం లేకుండా మంచి మంచి లిక్విడ్స్ ఫీడ్ చేస్తూ కొంచెం కొంచెం శక్తినిచ్చేది ఫీడ్ చేస్తూ చేసుకోవచ్చు. ఓన్లీ వాటర్ అది మీ కండిషన్ నాకు తెలియదు. బట్ ఓన్లీ వాటర్ అనేది సజెస్టబుల్ కాదు. ఫ్రూట్స్ డేంజరే. ఫాస్టింగ్ చేసి ఫ్రూట్స్ తింటే దానికి మించిన ఫ్రూట్ ఫాస్టింగ్ వేరు మళ్ళా. ఫాస్టింగ్ అనేది వేరు, ఫ్రూట్ ఫాస్టింగ్ వేరు. ఫాస్టింగ్ అంటే ఏం తినకూడదు. సూప్ ఫాస్టింగ్ వేరు, ఫ్రూట్ ఫాస్టింగ్ వేరు, వాటర్ ఫాస్టింగ్ వేరు. అన్ని ఫాస్టింగ్‌లో ఫ్రూట్స్, షుగర్స్ తిన్నారంటే మీకు హీలింగ్ అవ్వదు మళ్ళా. సో అది మేము గైడ్ చేస్తాం. ఓకే. సరే అండి. ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే యూ కెన్ రైట్ ఇట్ డౌన్. ఐ విల్ ఆన్సర్. ఆర్ ఎల్స్ వి విల్ వైండ్ అప్. సంధ్య గారు, నో ప్రాబ్లమ్ అండి. హార్ట్ సర్జరీ అయినా మీరు ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ సర్జరీ. మీకు పీసీఓడి ఉంది. దాన్ని కూడా వి కెన్ చెప్పాను కదా! మనం జస్ట్ ఒక్క పారామీటర్ మీద చూడం. అన్ని పారామీటర్స్ చూసుకొని
మీరు ఏం చేస్తున్నారు, ఏం మెడికేషన్ తీసుకుంటున్నారు ఇప్పుడు అనే దాన్ని బట్టి వీ కెన్ గైడ్ యూ. నో ఇష్యూ. మీ రిపోర్ట్స్ నాకు పెట్టండి. నేను ఆల్రెడీ నంబర్ పెట్టాను ఇక్కడ చార్ట్‌లో. ఒకసారి మళ్ళీ పెడుతున్నాను. మీరు మోస్ట్‌లీ నా నంబర్ మీ దగ్గర ఉంటుంది. చాలా మంది దగ్గర ఉంటుంది. ఇన్ కేస్ లేకపోతే కాల్ రీప్లేస్‌మెంట్ చేశాను. ఓకే. కాల్స్ రైజ్. యాహ్! యూ కెన్ హలో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ ఇప్పుడు మామూలుగా జనరల్ గా యాపిల్స్ అవి ఫ్రూట్స్ వెయిట్ లాస్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటారు కదా, బట్ మన డైట్ లో యాపిల్స్ తినకూడదు అన్నారు. నాకు అదొక పెద్ద డౌట్ సార్. యాపిల్స్, పప్పాయ అవి ఎందుకు తినకూడదు అనేసి. ఓకే. సో ఇక్కడ ఫ్రూట్ మంచిది కాదని ఎవరు చెప్పరు. ఫ్రూట్ ఈజ్ గుడ్ థింగ్. యాపిల్ మంచిదా కాదనేది మన అందరికి తెలుసు. బట్ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే వీఆర్ వర్కింగ్ ఆన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సింపుల్. ఓకే. ఏ కైండ్ ఆఫ్ షుగర్ దేని నుంచి వస్తుంది? ఫుడ్ నుంచి. అంటే మనం తినే పిండి పదార్థాలు షుగర్ వస్తుంది. ఫ్రక్టోజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రూట్ నుంచి వస్తుంది. ఇంకా మనం డైరెక్ట్ టేబుల్ షుగర్ అని ఇట్లా చాలా కైండ్ ఆఫ్ షుగర్స్ మన బాడీకి వస్తాయి. సో మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లము, ఫర్ ఎగ్జాంపుల్, ఇది చాలా మందికి అర్థం కావాలి. ఇప్పుడు స్వీట్స్, షుగర్స్ తింటున్నప్పుడు మన బాడీకి కంటిన్యూస్ గా షుగర్ వస్తుంది. సో కంటిన్యూస్ గా షుగర్ వస్తున్నప్పుడు మీ బాడీలో ఎక్సెస్ గా ఉండే ఫ్యాట్ బర్నింగ్ అవ్వదు. బాగా గుర్తుపెట్టుకోండి. బయట నుంచి మీరు షుగర్ ఇస్తున్నారు, ఆ షుగరే ఎక్సెస్ అవుతుంది అనుకుంటే మళ్ళీ మీ బాడీలో ఉండే ఫ్యాట్ ఎప్పుడు కరగాలి? కరగదు. కాబట్టి మనం కొంతకాలము కొన్ని హై షుగరీ ఫ్రూట్స్ ని అవాయిడ్ చేస్తాం. ఒక 1-2 మంత్స్ వచ్చేటప్పటికి మళ్ళీ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేస్తాం. అంటే వి విల్ గెట్ ఇంటు దట్ కైండ్ ఆఫ్, అంటే మీ కండిషన్ ని బట్టి, మీరు ఏ కండిషన్ లో ఉన్నారు అనే దాన్ని బట్టి విల్ సెండ్ దెమ్ లైక్ ఫ్రూట్స్ తినాలా వద్దా. ఫ్రూట్స్ అనేది బ్యాడ్ కాదు. మోస్ట్లీ సిట్రస్ ఫ్రూట్స్ అనేది ఎవరికైనా రికమెండెడ్. బట్ అది అవతల వ్యక్తి పర్టికులర్ పర్సన్ కండిషన్ బట్టి ఉంటుంది. ఓకే. అండ్ ఓకే. యా మౌనిక గారు, ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ అండి. అండ్ సో డిపెండ్స్ ఆన్ ది కండిషన్ అండ్ హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు మీకు ఎట్లాంటి, ఇప్పుడు మనకు ఒక బేసిక్ సర్వీసెస్ ఉంటాయి అండ్ ఎలైట్ ప్రీమియం సర్వీసెస్ కూడా ఉంటాయి. దాన్ని బట్టి ఉంటుంది. యూ కెన్ డిస్కస్ విత్ అస్. అండ్ మీరు ఒకసారి నాకు మీ రిపోర్ట్స్ పెట్టండి సో దట్ వీ కెన్ గెట్ ఏ కన్సల్టేషన్. సాయి కుమారి. యా. హలో. హలో సార్, అదే అంటే ఇప్పుడు డైలీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమైనా ఒకవేళ పీరియడ్ మిస్ అయింది అని అనుకోండి, ఆ టైంలో కూడా చేయొచ్చా ఎక్సర్సైజ్ అనేది? డైలీ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఓకే. అలాగే అంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందేమో అనే టైంలో అప్పుడు కూడా చేయొచ్చా అని? నో, అంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలా లేదనేది ఏ కండిషన్ అనేది మీరు చూసుకోవాలి. అంటే ఫర్ నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు డేట్ అయ్యేసరికి ఆగిపోతున్నాను అనమాట ఎక్సర్సైజ్ చేయడం అనేది. ఒకవేళ అంటే పీరియడ్ మిస్ అవుద్దేమో అనేది దీనికి. ఓకే. అలా చేయొచ్చా కంటిన్యూస్ గా? ఓకేనా డేట్ కాదని? ఉన్నప్పుడు కూడా కొన్ని కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయొచ్చండి. చేయకూడదని ఏం లేదు. వార్మ్ అప్స్ కానీ బేసిక్ మూమెంట్ ఉండే ఎక్సర్సైజ్ అని చేయొచ్చు. ఇబ్బంది ఏం లేదు. అండ్ ఈవెన్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యాక కూడా కొన్ని ఎక్సర్సైజెస్ చేయొచ్చు. కొంత ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా డెలికేట్ ప్రెగ్నెన్సీ ఉండి చాలా కాంప్లికేషన్స్ ఉంటే అప్పుడు ఆ టైంలో బరువులు ఎత్తడము, ట్రావెల్ చేయడము, స్ట్రెస్ తీసుకోవడం చేయొద్దు అంటాము. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఎక్సర్సైజ్ అనేది ఎనీ కండిషన్ రికమెండెడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. Yeah. So we are giving almost on our packages at up to 15th Independence Day undi kada, up to 15th we are giving 40% discounts on all packages మేము ఇచ్చే సర్వీసెస్ లో. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఉమెన్ కి. అండ్ ఇండిపెండెన్స్ డే ఆఫర్ రన్ చేస్తున్నాం కాబట్టి యూ కెన్ గెట్ 40% డిస్కౌంట్స్. అని మామూలుగా రేర్ కండిషన్ ఇది 40% డిస్కౌంట్ అనేది.
కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా మీ రిపోర్ట్స్ సెండ్ చేసి కన్సల్టేషన్ బుక్ చేసుకోండి, సో దట్ వీ కెన్ డిస్కస్ అబౌట్ యువర్ ఇష్యూ అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేయాలో మీరు డిసిషన్ తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ నేను మళ్ళీ లాస్ట్ ఈ విషయం చెప్పి ఎండ్ చేస్తాను. దిస్ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ ఇన్ఫర్టిలిటీ, ఇట్ ఈస్ అబౌట్ యువర్ లైఫ్ హెల్త్. ఇక్కడ నుంచి మీరు నెగ్లెక్ట్ చేసే ప్రతి అంశము మీకు ఫ్యూచర్ లో చాలా టెన్షన్ తీసుకొస్తుంది, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. అండ్ దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ అన్ని ఇన్ని కాదు. ఎందుకంటే నాకు డయాబెటీస్ క్లయింట్స్ ఉన్నారు, తర్వాత లైక్ డయాబెటీస్ క్లయింట్స్ ఉన్నారు, తర్వాత థైరాయిడ్ క్లయింట్స్ ఉన్నారు, లివర్ ప్రాబ్లమ్ క్లయింట్స్ ఉన్నారు, పీసీఓడి పీసీఓఎస్ క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. సో నేను అంటే అన్ని ఏజెస్ వాళ్ళు 65 ఇయర్స్ 76 ఏజ్ ఉండే వాళ్ళు నా క్లయింట్ గా ఉన్నారు, అండ్ 20 ఇయర్స్ ఉండే వాళ్ళు నా క్లయింట్స్ గా ఉన్నారు. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ వాళ్ళ డిఫరెంట్ స్టేజెస్ లో వాళ్ళు హౌ దే ఆర్ సఫరింగ్ అనేది నేను చూసాను. అందుకని ఈ విషయం చెప్తున్నా, డోంట్ నెగ్లెక్ట్ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్. ఓకే, సో చాలా మంది ఏంటంటే పోస్ట్పోన్ చేస్తుంటారు, ఎస్పెషల్లీ ఉమెన్. మనకి ఇప్పుడు డబ్బు లేదనో, డిపెండెంట్ అనో, లేకపోతే మా ఇంట్లో ఒప్పుకోరనో, ఇంకా వేరే రీజన్స్ వల్ల పోస్ట్పోన్ చేస్తుంటారు. అది జరిగితే ఎక్కువగా లాస్ అయ్యేది మీరే, అండ్ దాని నుంచి ఎఫెక్ట్ అయ్యేది కూడా మీ ఫ్యామిలీనే. కాబట్టి మీ హెల్త్ని ఎప్పుడు కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు, రైట్? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ కనెక్ట్ ఇన్ అనదర్ సెషన్ నెక్స్ట్ వీక్. మోస్ట్లీ నెక్స్ట్ సెషన్ వచ్చి ఆన్ లివర్ అండ్ కొలెస్ట్రాల్ మీద ఉంటుంది సెషన్ మోస్ట్లీ. సో యూ కెన్ సెండ్ ఇట్ టు ది పీపుల్ హూ ఆర్ సఫరింగ్ విత్ లివర్ ప్రాబ్లమ్స్ ఆర్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్. టెస్ట్లు చేయించుకుంటే అర్థమవుతుంది. చెప్పాను కదా, 100% మందిలో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఎందుకంటే స్లీప్ స్ట్రెస్ ఉంటే కొలెస్ట్రాల్ ఈజీగా పెరిగిపోతుంది. కాబట్టి దాని మీద అవేర్నెస్ తీసుకురావడానికి వీఆర్ డూయింగ్ వన్ మోర్ సెషన్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఎవరో యూజర్ ఈయన. సో వాట్ ఆర్ యువర్ సర్వీసెస్ చెప్పాను కదా ఇందాక. ఐ విల్ గివ్ యూ సర్వీసెస్ ఆన్ థైరాయిడ్ రివర్సల్, డయాబెటిక్ అండ్ పీసీఓడి పీసీఓఎస్ అండ్ లివర్ కొలెస్ట్రాల్. అండ్ ఇక్కడ మనం పర్సనల్ 1-on-1 మెంటరింగ్ ఉంటుంది. అంటే ఒక పర్సన్ డిఫరెంట్ కండిషన్లో వచ్చినప్పుడు వాళ్ళకి 1-on-1 డైట్, వాళ్ళ ప్లేట్స్ చెక్ చేయడము, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ స్ట్రెస్ ఏంటి, వాళ్ళ స్లీప్ ఏంటి, దాని మీద ఒక 3-4 నెలల పాటు వాళ్ళని గైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఇట్ ఈస్ ఏ కామన్ డైట్ కాదు అందరికి. ఇప్పుడు ఈ కాల్లో ఉండే 16 మంది ఉన్నారు, ఇప్పుడు ఇంతకుముందు 40 మంది ఉన్నారు, ఇప్పుడు 16 మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూర్చోబెట్టి మీరందరూ ఇవి తినండి చెప్పడానికి లేదు. ఓకే, డూ యూ హ్యావ్ ప్రోడక్ట్స్ టు కన్జ్యూమ్? ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ అనేది ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ ప్రోడక్ట్స్ హియర్, బికాస్ ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ అనేది డిఫరెంట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ ఐరన్ డెఫిషియన్సీ, అక్యూట్ ఐరన్ డెఫిషియన్సీ ఉంది, హిమోగ్లోబిన్ 8 ఉంది, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంది, ఐ హ్యావ్ టు గో ఫర్ వన్ వైటమిన్, మల్టీవైటమిన్, లేదంటే ఐరన్ సప్లిమెంట్. లేదా వైటమిన్ డి నాకు 40 ఉండాలి, బట్ నా బాడీలో చూస్తే 16, 15, 14 ఉంది. సో అట్లా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఐ హ్యావ్ టు గో ఫర్ వైటమిన్స్. సో సప్లిమెంట్ అనేది రాంగ్ కాదు, దట్ ఈస్ అ థింగ్. బట్ మన నీడ్ ఏముంది అది ఒక ఎక్స్పర్ట్ సజెస్ట్ చేస్తే బాగుంటుంది. అట్లని ఇందాక చెప్పినట్టు మనం బ్లైండ్ గా అడ్వర్టైజ్మెంట్ చూసో లేకుంటే ఎక్కడైనా చూసో ఒక వైటమిన్ కొనుక్కొని తింటే అది మనకు అవసరం పడుతుందా, దాని డోసేజ్ ఏంటి, ఎంత వాడాలి, ఎంత డోస్ లో వాడాలి, అవన్నీ ఎవరు చెప్పాలి. సో అక్కడ మనకు ఒక ఎక్స్పర్ట్ సలహా మాత్రం అవసరం. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ మీకు చెక్ చేసి మీకు జ్వరం ఉందండి అని యాంటీబయాటిక్స్ ఇచ్చారనుకోండి, సరే ఎందుకు సార్ యాంటీబయాటిక్స్ ఇస్తారు, మీరు ఏదైనా మంత్రం వేయచ్చు కదా, ఎంబీబీఎస్ చదివి మీరు మంత్రం ఏం చెప్పకుండా ఓన్లీ యాంటీబయాటిక్స్ రాస్తే ఎట్లా సార్ అంటే, యాంటీబయాటిక్స్ నీడెడ్. ఎక్స్పర్ట్ కెన్ ఐడెంటిఫై యువర్ ప్రాబ్లం. లేదా పారాసిటమాల్ ఇచ్చారు, పారాసిటమాల్ ఇస్తే మీకు ఎందుకు ఆ పారాసిటమాల్ ఇప్పుడు అందరం డోలో వేసుకుంటున్నారు, 650 mg ఉంటుంది అది డోలో అనేది. 650 mg నీడెడా కాదనేది ఎవరు చెప్పాలి? 300 mg అవసరం పడవచ్చు, నాకు 400 mg అవసరం పడవచ్చు, 500. అది ఒక ఎంబీబీఎస్ డాక్టర్. ఇప్పుడు మనకి ప్యాషన్ ఈజీగా దొరుకుతుంది కాబట్టి పోయి 600 mg టక్కున వేసేసుకుంటాం. దానివల్ల మేబీ అది ఎంత ఎఫెక్ట్ అవుతుందో మనకు తెలియదు. సో ఎక్స్పర్ట్ గైడెన్స్ లో అంటే ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ లో మాత్రమే తీసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. లేదంటే అది కాంప్లికేషన్స్ కి దారి తీస్తుంది. సో సప్లిమెంట్స్ అనేది కూడా మనం డిఫరెంట్ కండిషన్స్ లోనే సజెస్ట్ చేస్తాము.
అండ్ డిఫరెంట్ వాళ్ళ అవైలబిలిటీని బట్టి వాళ్ళకు ఉండే కండిషన్స్ని బట్టి we do. But 80-90% we depend only on diet and lifestyle modifications, right? So that's it, Andy. Have a great day and thank you for attending and hope you are all something మీకు వాల్యూ యాడ్ అయిందని నేను అనుకుంటున్నాను. సో వాల్యూ యాడ్ అయితే షేర్ విత్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మీ గ్రూప్లో కానీ నాకు నా ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చారు కాబట్టి మీరు చాలా మంది. సో యూ కెన్ సెండ్ ఏ మెసేజ్ దే, ఏదైనా ఒక మంచి రివ్యూ పెడితే దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ టు అస్. ఇంకా మాకు బూస్ట్ వస్తుంది అండ్ చూసే వాళ్ళకి కూడా బిలీఫ్ వస్తుంది. అండ్ ఐఎమ్ నాట్ ఫర్ కన్సల్టేషన్ ఆర్ దిస్ సెషన్ వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. ఐఎమ్ గివింగ్ ఓన్లీ ఫ్రీ ఏమంటారు బట్ ట్రైనింగ్కి ఒక 3-4 నెలల ట్రైనింగ్కి దట్ విల్ బి ఫీజు ఉంటుంది. ఎందుకంటే ఐ హ్యావ్ టు గైడ్ ఫర్ ఎవ్రీ డే ఒక 3-4 నెలల పాటు, కాబట్టి దానికి ఫీజు ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే, ఎంజాయ్ ది డే అండ్ హ్యాపీ వీకెండ్ అండ్ బాయ్. Thank you so much for information about this. Yeah. Thank you, Andy. Thank you, Bhavani Garu. Thank you very much. And we'll connect again. And yeah, me chese help entante Instagram lo manchi message pettandi so that yeah. Sai Kumari Garu, thank you sir. Nice information. Thank you. Bye, Andy.